అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమథనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎంత కష్టం అంటే వేదము. మేము కొత్తలో వేదము చదువుకోవాలి అనుకున్నప్పుడు నాకు అప్పటికి సంస్కృతం కూడా రాదు. అంటే ఇప్పుడేదో బాగా పొడి చేస్తాను కాదు, కానీ ఇప్పుడు చాలా వరకు 80%, 90% అర్థం చేసుకోగలుగుతున్నా. పదాలను విడదీసుకోగలిగితే చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాను. అర్థం కాని రోజుల లోపల వేదాలు ఎవరైనా చదివితే నాకు చాలా అనుమానంగా ఉండేది. ఏం జరుగుతోంది అసలు, ఏముంది అనేది ఒక మాట ఏది తేల్చి చెప్పదు. ఖచ్చితంగా చెప్తుంది కానీ తేల్చి చెప్పదు. ఎలా అంటే అది మన అదుర్సు సినిమా లోపల పెళ్లి అంటుంది నీతోనే అని ఖచ్చితంగా చెప్పదు అన్నట్టుగా బ్రహ్మానందం బయటకు వచ్చి మాట్లాడినట్టుగా అట్లుందన్నమాట పరిస్థితి. వేదాల లోపల సరిగా చెప్పలేరు భగవంతుడు ఎక్కడున్నాడు ఏంటని చెప్పడం చాలా కష్టం. ప్రతిదాన్ని పరబ్రహ్మ యొక్క శక్తిగా చూపించడం అనేది మనము వేదాలలో చూసాం. ఇప్పుడు అందుకోసమే మనము వేదాలు ఎందుకు అంత డీటెయిల్ గా ఒకటో సూక్తం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆనెస్ట్లీ స్పీకింగ్, ముఖ్యమైనవి ఒక 100-150 సూక్తాలు నేర్పిస్తే సరిపోతుంది మీకు. అంటే సుమారుగా నా లెక్క ప్రకారం ఒక 15 వారాలలో పూర్తి చేద్దాం అనుకున్నా. తర్వాత ఏమనిపించిందంటే లేదు, మొత్తం చెప్తాం, వీలైనన్ని చెప్తాం, ఎన్ని వీలైతే అన్ని చెప్తామని. ఎందుకోసం అంటే మొదటి మండలం ఏవైతే మనము నేర్చుకుంటున్నామో ఆ మొదటి మండలంలో చూసినట్లయితే పరబ్రహ్మని ఒకసారి అగ్నిగా, ఒకసారి వాయుదేవుడుగా, ఒకసారి విశ్వే దేవతలుగా, ఒకసారి అశ్విని దేవతలుగా, ఒకసారి సరస్వతీ దేవిగా, ఇంద్రుడుగా, సరే 2500 మంత్రాలు సుమారుగా ఇంద్రుడి పైననే ఉంటాయి. సుమారుగా 1500 నుంచి 2000 మంత్రాలు మనం తెలుసుకున్నట్టుగా అగ్ని పైన ఉంటాయి. మరి ఎక్కడ కరెక్ట్ గా ఈయన పరబ్రహ్మ అని ఎక్కడ చెప్పినట్టు లేదు తెలుసా. ఇప్పుడు మనకు రుద్రుడు వస్తాడు, ఒకటో మండలంలోనే ఎప్పుడో లాస్ట్ లోపల ఎప్పుడో వస్తాడు. విష్ణుమూర్తి కూడా వస్తాడు. కానీ చాలా అంటే వాళ్ళ ప్రాధాన్యత ఎంత తక్కువగా ఉందంటే ఎవరు దేవుడు, మరి అక్కడ కూడా విష్ణుమూర్తిని కూడా ఈయననే అందరికంటే గొప్ప దేవుడు అనో, పోనీ రుద్రుడిని అందరికంటే గొప్ప దేవుడు అనో కూడా చెప్పడం జరగదు. ఎవరు గొప్ప దేవుడు అని చెప్పి చెప్పడం అనేది ఎక్కడ జరగదు. ఎవరి నుంచి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే 2-3 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మనం పోగొట్టుకున్న వేద సంపద కారణం అయి ఉండవచ్చు. రెండవది ఏంటంటే వేదాలు అంతే చెప్తున్నట్టున్నాయి. అంటే బహుశా భగవంతుడి నుంచి తీసుకున్నటువంటి ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి మొత్తం మీద 400 మంది ఋషులు సంకలనం చేసింది. ఒకళ్ళు ఇద్దరు చేసింది కాదు, ఇది చాలా చిన్న అటెంప్ట్ మాత్రం కాదు, ఇది చాలా పెద్ద అటెంప్ట్. 400 మంది మహానుభావులు మనకు అందించినటువంటిది వేదం. ఎందుకంటే భగవంతుడి నుంచి వాళ్ళు దర్శించి దార్శనికులు ఎవరైతే ఉంటారో మన మహోన్నత సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి వారు మనకు ఆ వేదాలలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు అందించడానికి పాపం చాలా కష్టపడ్డారు. ఆ 400 లోపల మనం ఈ రోజుల్లో ఏదైతే సోకాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని చెప్పేసి శూద్రులు అని ఏదైతే అంటామో అది తప్పు మాట. ఎందుకంటే వారిలో 10% మంది పుట్టుకతో శూద్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే 40 మంది అటువంటి వాళ్ళు రాసినవే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకు వర్ణ వ్యవస్థ అనేది వాళ్ళ అభిరుచుల వల్ల, వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల, గుణములు కర్మ వీటిని బట్టి ఆధారపడి ఉంటుందని తెలిసింది. ఎంత ఆలోచించినా కూడా భగవంతుడి యొక్క రూపం ఏంటి, మొదటి భగవంతుడు ఎవరు అనేది ఎక్కడా చెప్పలేదు. అసలు ఏ వేదంలో, ఋగ్వేదంలో చెప్పలేదు. సరే ఋగ్వేదం యొక్క కాపీసే మిగతావన్నీ యజుర్వేద, సామవేదం, అథర్వణ వేదం ఇవన్నీ అయినప్పటికీ కూడా. కానీ యజుర్వేదం లోపల అదృష్టవశాత్తు ఏమైందంటే ఈయన గురించి చాలా బాగా చెప్తారు. ఏది మన శివుడి గురించి, రుద్రం ఏదైతే ఉందో, రుద్రం అందరు విన్నారు కదా, నమక చమకాలు అంటారు చూడండి, అది శివుని గురించి బాగా చెప్తారు. కానీ పరబ్రహ్మ ఎవరు అనేది ఎవ్వరు చెప్పలేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకు వేదాలు ఉన్నాయి, జ్ఞానము, కానీ ఆ వేదాలు ఇదమిద్దంగా విషయాలని చెప్పవు మనకు. ఇది అని చెప్పి చెప్పవు, చాలా కష్టం. అదే విధంగా మీరు తీసుకుంటే పురుష సూక్తం తీసుకుంటే పురుష సూక్తంని సేమ్ పురుష సూక్తంని శివుడికి మాట్లాడతాం మనం, సేమ్ పురుష సూక్తము మనం భాగవతంలో విష్ణుమూర్తికి మాట్లాడడం, సేమ్ పురుష సూక్తంని మనము దేవి భాగవతంలో కూడా ఉంది. అమ్మవారు గమ్మత్తేంటి తెలుసా, డిస్క్రిప్షన్ సేమ్ టు సేమ్, చిన్న తేడా కూడా లేదు. 2 కనులు, అమ్మవారి విశ్వరూపం చూస్తున్నారు, అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే ఆవిడ 2 కళ్ళు, సూర్య చంద్రులు, కనురెప్పలు, దివారాత్రులు,
ఆమె యొక్క చెవులు దిగ్దేవతలు, ఆమె యొక్క ముక్కు నాసిక అనేటటువంటిది అశ్విని దేవతలు, ఈ ఆకాశము ఆవిడ కేశములు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఆవిడ శరీరంలో ప్రవహించేటటువంటి రక్తము, ఆవిడ జఠరాగ్ని, సముద్రము. యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఎక్కడైతే ఏదైతే నేర్చుకున్నామో, మనము భాగవతంలో విష్ణుమూర్తి గురించి చెప్పినామో అదే ఉంది దేవి భాగవతంలో కూడా. అయితే మరి ఇప్పుడు పురాణాలు ముఖ్యమా కాదా? మళ్ళీ ఇదొక క్వశ్చన్. ఇప్పుడు మరి పురాణాలు లేకపోతే వేదాలు అర్థమయ్యేవా అనేది ఒక మాట మనం ఆలోచించాలా. ఇప్పుడు పురాణాల లోపల ఇప్పుడు నేను వేదాలు ముందు తెలుసుకున్నాను, కానీ పురాణాలు ఎంతో కొంత ముందు అందరికీ తెలుసు కదా. ఇక్కడున్న వాళ్ళలో ఒక్క పురాణమైన వినని వాళ్ళు ఎవరు లేరు కదండి. అంటే మొత్తం వినుండకపోవచ్చు, కొద్దిగా అయినా కూడా వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఒక్కలైనా చిన్నప్పటి నుంచి, నా గురించి కాదు, నాతోని మీ ప్రయాణం ప్రారంభించినప్పుడు కాదు, అంతకంటే ముందరి నుంచి ఒక్కటైనా వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. 2020-21 కంటే ముందు ఒక్క పురాణం కూడా కనీసం కథలాగా అయినా వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. రామాయణం పురాణం కాదు కానీ మీరు చెప్పినట్టు తత్వంతో వినలేదండి, మామూలుగా కథలుగా వినలేదు. రైట్, కథలుగా విన్నాం కానీ తత్వంతో వినలేదు. కరెక్ట్. దానివల్ల వేదం అర్థమైంది నాకు. కానీ మళ్ళీ చూస్తే పురాణాలు లేకపోతే వేదాలు అర్థమవుతాయా అనేది నేను ఒకసారి నేను తలకాయ బద్దలు కొట్టుకునేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఒకవేళ కనుక ఈ విషయాన్ని పురాణంలో ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనకేం తెలిసేది? మళ్ళా ఇంకొక మాట చెప్పాలా మీకు, అంటే ఇది మహాభారతానికి ఎందుకు అంటే, ఇది కొద్దిగా మనం చిన్న ఉపోద్ఘాతం లాగా తెలుసుకుని తీరవలసిందే. అంటే మహాభారతము ఎందుకు ఇన్నాళ్ళు నేర్చుకుంటున్నాము అంటే, అరణ్య పర్వము, తర్వాత శాంతి పర్వము, అనుశాసనిక పర్వం లాంటివి మహోన్నతమైనటువంటివి. ఇందులోపల ఎన్ని డీటెయిల్స్ ఇచ్చాడంటే అయ్య బాబోయ్, అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంటే నేను మొత్తం చెప్పలేకపోతున్నా తెలుసా మీకు. ఇప్పుడు మీరు సంక్షిప్త పుస్తకాలు కూడా కొనుక్కున్నారు కదా, మీకు ఇంకా అర్థమైంది. చాలా విషయాలు చెప్పలేకపోతాం మనం, ఎంత డీటెయిల్ గా రాశారంటే ఆయన. నిజంగా వేదం కంటే గొప్ప పుస్తకం అయిపోయింది. సో ఇప్పుడు వేదాలు అర్థం కావాలంటే మనకు పురాణాలు లేకపోతే వేదాలు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు ఉదాహరణకి నాకు నా విషయం చెప్తున్నా, మీరు జాగ్రత్తగా నన్ను పట్టుకొని వినండి. పురాణం లోపల ఏమంటారు? ముందు విష్ణుమూర్తి వచ్చాడు, ఆయన తర్వాత శివుడిని బ్రహ్మదేవుడిని సృష్టించాడు, తర్వాత సృష్టి మొత్తం ప్రారంభమైంది. ఎంత కరెక్ట్ గా ఒక ఆర్డర్ ప్రకారం ఉందా లేదా చెప్పండి. ఎస్ ఆర్ నో? అలాగే మీరు ఏ పురాణం తీసుకున్నా అంతే. మీరు ఏ పురాణం తీసుకున్నా కూడా ఒక సిస్టమేటిక్ ఆర్డర్. అదే కనుక మీరు దేవి భాగవతం తీసుకుంటే ముందు అమ్మవారు పుట్టారు, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు అని తెలుస్తుంది. సూర్యుడు పురాణం తీసుకుంటే సూర్యుడు ముందు వచ్చారు, ఒక ఆర్డర్ ప్రకారం ఉంది. ఓకే, అది ఎడిషనల్ కన్ఫ్యూజన్ మనకి ఇచ్చుంటే ఉండవచ్చు, కానీ ఒక ఆర్డర్ అయితే అక్కడ ఉన్నది అన్న విషయాన్ని మనం అంతా గుర్తించాలి. ఒక క్రమ పద్ధతిలో ఉన్నదా లేదా అనేది చూస్తే పురాణాలు చాలా వరకు క్రమ పద్ధతిలోనే ఉన్నాయి. ఎందుకు? పురాణాలకి కొన్ని లక్షణాలు ఇచ్చేశాడు ఆయన. ఏమంటాడు? పురాణం పంచలక్షణం అన్నాడు, భాగవతానికి 10 లక్షణాలు ఇచ్చాడు. ఇందులోపల ఏం చేశాడు ఆయన? సూర్యవంశం, చంద్రవంశం, మనువుల పేర్లు, మనువుల చరిత్ర, సృష్టి, ప్రళయం, ఇవన్నీ లక్షణాలు ఉంటే గానీ అది పురాణం కాదు అని చెప్పాడు. దానివల్ల ఏమైంది? ఖచ్చితంగా ప్రతి పురాణము ఈ లక్షణాలు కంపల్సరీ ఉండాలి. ఆ లక్షణాలలో ఏ ఒక్కటి లేకపోయినా, ఉదాహరణకి ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా స్వయంభూ మనువు, ఆ కథలు, దక్షయజ్ఞం, అన్నిట్లలో ఉంటుంది దక్షయజ్ఞం. మా ఎంఏ క్లాస్మేట్స్ 18 పురాణాలు చెప్పమంటే 18 పురాణాలు చెప్పాను. వాళ్ళందరూ ఎట్లా ఇప్పుడు ఎగ్జామ్ లో అడిగితే ఇదంతా ఎలా చెప్తామని. నేనేమన్నానంటే, నేను చెప్పింది షార్ట్ గానే చెప్పాను, మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. ఏంటి అంటే, ఫలానా పురాణం గురించి రాయబడింది అంటే అందులోపల దక్షయజ్ఞం ఇరికించండి, గ్యారంటీ ఉంటది అని చెప్పాను అనమాట. శివుడి యొక్క వివాహము, ఇవన్నీ ఉంటాయి అంటే ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి. సో ఇట్లా అట్లాగే మళ్ళీ ఈ ఉత్తానపాదుడు, ప్రియంవతుడు, ఆకూతి, ప్రసూతి, దేవహూతి, ఇవన్నీ ఉంటాయి. సో అవి రాసేసేయండి, గ్యారంటీగా కొన్ని మార్కులు పడిపోతాయి. మత్స్య పురాణం గాని, కుర్మ పురాణం గాని, నరసింహ పురాణం, వామన పురాణం, ఏదైనా సరే, ఏ పురాణం ఇచ్చినా సరే, మహాపురాణాలు గాని, ఉప పురాణాలు గాని, అతి పురాణాలు గాని, ఖిల పురాణాలు గాని, ఏవైనా సరే 180 పురాణాలలో ఏ పురాణం అడిగినా ఆ పురాణం ఎవరి పేరు మీద ఉందో చూడండి, దాని గురించి కొద్దిగా ఒక 4-5 లైన్లు రాయండి. తర్వాత మనకు తెలిసినటువంటి దక్షయజ్ఞము, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు వీటివి రాసేస్తే సరిపోతుంది అని. నేనైతే పురాణాల వల్ల సంతోషపడుతున్నాను. నాకు తెలుసు పురాణాలు మంచి కంటే చెడే చేశాయి. దేనికి కారణం ఏంటంటే, కొంతమంది అమ్మవారు గొప్పది, నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవాలి, కొంతమంది ఏమో అయ్యవారు గొప్పవారు, అయ్యవారి దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు ఇస్కాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలు వేరే దేవుళ్ళని వాళ్ళు గుర్తించరు కూడా గుర్తించరు. ఇప్పుడు మీరు చిన్నజీయర స్వామి దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు? శివుడు.
శివుణ్ణి మేము అసలు కృష్ణుడు వాళ్ళంటారు ఓన్లీ. చిన్నదేవర స్వామి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమంటాడు, వైష్ణవంలో ఎక్కడ ఉందండి, శైవులు మా దేవాలయాలను చాలా కూల్చేసి అన్ని దేవాలయాలను కూల్చేశారు, కానీ వైష్ణవులు ఎవరు శైవులని ఏమీ చేసినట్టుగా లేదు అని చెప్పేసి అంటాడు. అనేసి ఏమంటారు, ఆయన ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర శివుడు ఉన్నాడు, మరి భక్తుడు కదండి ఉండడా అంటే వాళ్ళ మాటల లోపల వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం అనేటటువంటిది వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి అవగాహన ఉందా, మరి ఇంత పెద్ద 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 ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారు కదా, మరి వీళ్ళకి అవగాహన ఉన్నదా చూసినట్లయితే అవగాహన మరి ఉందా లేదా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కేవలము వైష్ణవ గ్రంథాలు మాత్రమే చదివి శైవులని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. మీరు అదే శంకరాచార్యని చూసినట్లయితే ఆయన అటు విష్ణుమూర్తికి సంబంధించినవి రాశారు, ఇటు శివుడికి సంబంధించినవి రాశారు. కానీ శంకరాచార్య పుట్టడం శివుడి కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయనని అడ్డం పెట్టుకుంటాడు కాబట్టి శైవైట్ అని చెప్పేసి అనేశారు. కానీ యాక్చువల్గా ఆయన శైవైట్ కాదు, ఆయన అన్ని మతాలని సమానంగా చూడాలి అని చెప్పి అన్నిటికంటే గొప్పదనేటువంటిది అద్వైతము, ఇది మన వేద విద్య అని చెప్పి ఆల్రెడీ చెప్పిన ఉపనిషత్తులలో ఉన్న విద్యని మరొకసారి బలపరిచారు అంతే. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆయన మీద ద్వేషంతో ఏదైతే విశిష్టాద్వైతం వచ్చిందో దాని నిండా కూడా విష్ణుమూర్తిని పొగడ్డంతో పాటు శివుడికి వీళ్ళందరికీ వ్యతిరేకంగా, శివుడికి మిగతా దేవుళ్ళకి వ్యతిరేకంగా చేయడాలు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏమంటారు, మేమేం తప్పు వాళ్ళు మరి ఎవరు మీతో మీరు ఇస్కాన్ వాళ్ళు ఎవరితో చెడుగా బిహేవ్ చేయడం చూస్తారా, దే ఆర్ హైలీ డిగ్నిఫైడ్, దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న సేవ అమోఘం. వాళ్ళు ఎంత డబ్బైనా తీసుకునేయండి, ఏమన్నా చేయనియండి, అదంతా మీరు పక్కన పెట్టేస్తే వాళ్ళు చేస్తున్న సేవ వివిధ దేశాలలో అద్భుతం, అమోఘం. కాకపోతే వచ్చినటువంటి చిక్కల్లా ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాన్సెప్ట్సే వాడతారు. వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడు గోలోకము అందులోపల ఎలా రకరకాల లోకాలను తీసుకెళ్తారు, వాళ్ళు లోకాలను తీసుకెళ్లి అందులోనే ఉంచేస్తారు మనని. ఎంతసేపు కూడా మనం భగవంతుడికి బానిసలం, భగవంతుడి కిందనే ఉంటాం మనము అని, అంటే మనల్ని ఎదగతీయరు. భగవంతుడి యొక్క విశిష్ట అద్వైతం అంటే దేవుడి యొక్క రాజ్యంలో మీరు సంతోషంగా ఉండవచ్చు అంటారు, కానీ మీరు దేవుడిలో ఒక భాగంగా కలిసిపోవాలి అనేది ఎప్పుడు వాళ్ళు చెప్పరు, ఎప్పుడు ఒప్పుకోరు విశిష్టాద్వైతులు. వేరే అద్వైతం లోపల అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం ఇవన్నీ మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ మన వేదాల్లో ఉన్నటువంటి విషయాలే కదా, కాకపోతే అవి పైకి రాలేదు. దానివల్ల ఏమైపోయిందంటే పురాణాలు మనకు చాలా రకాల డివిజన్స్ తేవడము, ఆచారాలు వ్యవహారాలు ఒకరినొకరు తిట్టుకోవడము ఇవన్నీ జరిగినడం వల్ల మనకు కొంత చెడు జరిగింది. అయితే మంచి ఏం జరిగింది అనేది ఈ ఉపోద్ఘాతము ప్లీజ్ ఇవాళ ఒక్క రోజుది ఇప్పటివరకు నేను ఇంకొక 5 నిమిషాలు చెప్తాను, ఇది ఎవరైనా నోట్స్ రాసి ప్లీజ్ అందరికి పెట్టండి. ఇప్పటివరకు నేను చెప్పినంటే 20 minutes సుమారుగా అనుకోండి, ఎందుకంటే ఇది నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను. సరే ఇవాళ ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను, ఇవాళ మధ్యాహ్నమే అనుకున్నాను. సరే ఆ ప్రవచనంలో చెప్తే జనాలు కంగారు పడితే కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ చెప్తున్నాను. సో కాబట్టి వేదాలు ఉన్నవి కానీ వేదాలని అర్థం చేయించాలంటే నా పర్సనల్ ఒపీనియన్, నాకు పురాణాలు స్టార్టింగ్ పాయింట్ లాగా అనిపించాయి. ఎందుకంటే వేదాలే స్టార్టింగ్ పాయింట్ ఒప్పుకుంటా, కానీ వేదాలు అర్థం కావాలంటే కొద్దిగా పురాణాలు అర్థం చేసుకున్నాక అప్పుడు వేదాలు అర్థమైతే ఏమో సులభంగానే అనిపించింది నాకు. వేదాలలోనే మొత్తం జ్ఞానం ఉంది, కాకపోతే ఒక ఆర్డర్ లేదు, అక్కడ పరబ్రహ్మ అనేసారు అంతే. ఆ పరబ్రహ్మ కింది నుంచి ఇంకా మిగతా ఉంది. కాబట్టి మనకు వేదమే స్టాండర్డ్. పరబ్రహ్మలోంచే అగ్ని, పరబ్రహ్మలోంచే వాయువు, పరబ్రహ్మలోంచే అశ్విని దేవతలు, పరబ్రహ్మలోంచే ఇంద్రుడు, అన్ని అందులోంచే వచ్చారు. మరి పరబ్రహ్మ ఎవరు అనే దగ్గర అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. పోనీ ఎక్కడైనా ఒకసారైనా డిక్లేర్ చేస్తారా అంటే ఎక్కడ కూడా డిక్లేర్ చేయరు. మరి ఈయన పరబ్రహ్మ అని చెప్పి ఎక్కడ డిక్లేర్ చేయరు. సో ఆ విధంగా వేదవ్యాసుడు మనకు ఒక సరైనటువంటి మార్గాన్ని చూపించి, వీళ్ళందరూ మహానుభావులే. 400 మంది ఋషులు ఎవరైతే వేద సంపదను మనకు అందించారో వాళ్ళందరూ మహానుభావులే. కాకపోతే వేదవ్యాసుడిని మనం గొప్పగా ఎందుకు పెట్టుకుంటాము అంటే వేదవ్యాసుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం అమోఘం. ఆయన ఇచ్చినటువంటి స్టార్టింగ్ పాయింట్ అంటే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది బాగా అనిపించింది. ఈ విధంగా వేదవ్యాసుని గుర్తు చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ వంశ చరిత్రను రాయడం, చంద్రవంశ చరిత్ర ముఖ్యంగా తను ఉన్న భాగము అది ఎక్కువ రాయడం అనేటటువంటిది మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందులోనూ అన్నిటికంటే గొప్పదైనటువంటి అరణ్య పర్వం. ఈ అరణ్య పర్వం అనేటటువంటిది మామూలుదా, మహోన్నతమైనటువంటి అరణ్య పర్వం. ఈ అరణ్య పర్వం లోపల మనము తెలుసుకుంటున్నాం ఎన్నో బాధలు పడ్డారు వీళ్ళు పాపం. బయటకు వచ్చిన తర్వాత అటు ధర్మరాజు ఇటు అన్నదమ్ముల వద్ద నుంచి కూడా వ్యతిరేకతను, అటు భార్య దగ్గర నుంచి ప్రతిరోజు ఎత్తి పొడుపు మాటలు ఇవన్నీ తను భరిస్తూ వారందరికీ ప్రతిరోజు సమాధానం చెప్తూ తన దౌర్భాగ్యాన్ని తను తిట్టుకుంటూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అదే సమయం లోపల తన వైపు ఉంటారు అనుకున్న చాలా మంది కూడా ఆ రోజుల్లో కూడా ధర్మరాజుతో వచ్చిన వాళ్ళందరూ వచ్చినా
ఊర్లో జనాలందరూ దుర్యోధనుడు వాళ్ళతోని హ్యాపీగానే ఉండేవాళ్ళు. వాళ్ళ రాజ్యము వాళ్ళ దీనికి దుర్యోధనుడికి 17 అక్షౌహిణుల సైన్యం వచ్చింది అంటే మాటలు కాదు. అందుకే కదా అర్జునుడు ప్రారంభం లోపల 2 సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపు బావా అని చెప్పి అన్నప్పుడు ఎందుకు అన్నాడు? ఎవరెవరు ఈ దుర్యోధనుడికి మంచి చేద్దామని చూస్తున్నారు? ఎవరెవరు ఈ అంటే మంచితనం ఆ రోజుల్లో కూడా పనికొచ్చేది కాదు. అందరికీ తెలుసు పాండవుల వైపు న్యాయం ఉందని, అందరికీ తెలుసు పాండవులకు జరిగింది అన్యాయం అని. అయినప్పటికీ కూడా 11 అక్షౌహిణులు వాళ్ళకి, 7 అక్షౌహిణులు వీళ్ళకి అంటే ఆ రోజుల్లో కూడా ధర్మం కంటే కూడా అధర్మానికే ఎక్కువ పేరుండేదని మనం గుర్తుంచుకోవచ్చు. దుర్యోధనుడు మిగతా రాజులతోటి మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేశాడు, ప్రజలను కూడా చక్కగానే చూసుకున్నాడు. దానివల్ల ఏమైందంటే వ్యతిరేకత ఎక్కువ రాలేకపోయింది, ప్రజా ఉద్యమం రాలేదు. నిజం చెప్పాలంటే ధర్మరాజు దుర్యోధనుడి కంటే కూడా గొప్ప పాలన చేశాడు. కానీ ధర్మరాజు జీవితం అంతా కూడా కష్టమే. యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఉన్న డబ్బంతా కూడా నాశనం అయిపోయింది. అప్పటికే మొత్తం నాశనం చేసేశారు. మిగిలిన డబ్బంతా కూడా పిండ ప్రదానానికి సరిపోయేది. ఉన్న డబ్బంతా కూడా పిండ ప్రదానం అందరికి పెట్టడంలోనే సరిపోయింది. డబ్బు లేనటువంటి పరిస్థితికి కూడా ధర్మరాజు ఉండిపోతాడు. సో ధర్మరాజు జీవితం చూసినట్లయితే చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఏమంటుంది అతని భార్య? అందరూ వచ్చి నీ పాదాలకు నమస్కరించే వాళ్ళు జ్ఞాపకం ఉందా? వాళ్ళందరూ నీకు నమస్కరిస్తే వాళ్ళ కిరీటాల మీద ఉన్నటువంటి మనుల ద్వారా నీ పాదాలు ఎర్రబడేవి. ఇప్పుడు నువ్వు రోడ్ల మీద అక్కడ ఇక్కడ నడుస్తుంటే, ఎట్లా పడితే అట్లా నడుస్తుంటే, చెట్లలో పుట్టలలో నడుస్తూ ఉంటే నీ పాదాలు ఎర్రబడిపోతున్నాయి అని అంటే ఈయన ఇంకా కృంగిపోతాడు. ఎందుకంటే నిజం కదా, ఎంత గౌరవాన్ని తెచ్చుకున్నాడు, ఎంత ప్రేమించాడు జనాలని. దుర్యోధనుడు వాళ్ళని ఏమన్నా తిట్టాడా? పాపం ఎప్పుడు వాళ్ళని వ్యతిరేకంగా చూడలేదు. వాళ్ళు తనని కాల్చడానికి చేసినా కూడా మళ్ళీ మయసభ ఇనాగరేషన్ కి ఇప్పించినప్పుడు దుర్యోధనుడిని తీసుకొచ్చి ఆ క్యాష్ కౌంటర్ లోపల, గిఫ్ట్స్ కౌంటర్ లోపల కూర్చోబెడతాడు. దుర్యోధనుడు ఆ గిఫ్ట్స్ చూసినా కొద్ది తండ్రి దగ్గరికి వచ్చి ఏడుస్తూనే ఉంటాడు. తండ్రి చెప్తాడు కూడా, నాయన అతను మహానుభావుడు రా ధర్మరాజు, నీ అన్న నిన్ను ప్రేమగా చూసుకుంటాడు, నీకేం తక్కువ, నువ్వు కూడా హస్తినాపురం అనే గొప్ప రాజు ఈ హస్తినాపురానికి అంటే ఏదన్నా కానీ వాళ్ళ సంపద, వాళ్ళకు వచ్చిన పేరు నేను చూసి తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఎంత చెప్తాడు ధృతరాష్ట్రుడు కూడా. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు రా, నీ మీద చిన్న వ్యతిరేక భావం కూడా లేదు ధర్మరాజుకి, న్యాయమూర్తి అని చెప్పి చెప్తాడు. అటువంటి జనాలను తీసుకొచ్చి నిండు సభ లోపల అత్యంత దారుణంగా, మోసపూరితంగా అవమానం చేసి, భార్యకు వస్త్రాపహరణం చేసి, వీళ్ళందరివి కూడా బట్టలు తీసేస్తాడు. తీసేసి చిన్న అంగవస్త్రాల మీద కూర్చోబెడతాడు అందరినీ. జస్ట్ ఊహించుకోండి అది ఎంత దారుణమైనదో. పెద్ద పెద్ద కిరీటాలు, చేతికున్న నగలు, వజ్రాలు అన్ని తీసేసి అలా కూర్చోబెడతారు. చిన్న అంగవస్త్రాల మీద 5 కూర్చోబెడతారు. తర్వాత వీళ్ళందరిది వస్త్రాపహరణం అయింది. ఇక ద్రౌపది అని చెప్పేసి ఆమె వెనకాల పడతారు. ఆమె జుట్టు పట్టుకొని లాక్కొని వస్తారు. కర్ణుడు లాంటి పాపాత్ముడు ఆమెని ఏం పర్వాలేదు తీసుకురాని వీడు కలిసి ఆమె ఏకవస్త్ర అయితే ఏంటి, వివస్త్ర అయితే ఏంటి, తీసుకొచ్చేసే అంటే నవ్వుకుంటారు వాళ్ళు. దుర్యోధనుడు ఇట్లా నా తొడల మీద కూర్చో అని చెప్పి ఈ కొద్దిగా పైకి లేపి చూపిస్తాడు అనమాట, ఇట్లా కూర్చోమని చెప్పేసి. చూపిస్తే పాపం భీముడు తట్టుకోలేకపోతాడు. కానీ ధర్మరాజు ఒక్కడు చేసిన ఒక చిన్న దీని వల్ల ఏమైపోయింది, ఏదో పెదనాన్న మాట అని చెప్పి వచ్చాడు, కానీ ఇంత అసలు ఏం చేశారు? ఏదో మంచిగా చుట్టపు చూపుగా వస్తే ద్రౌపది ఆ ఊర్లోకి వచ్చినప్పుడు మహారాణి లాగా వస్తే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ డాబాల నుంచి కిందికి చూసేవాళ్ళు. మహారాణి, అబ్బా, అసలు ఆమె ఇన్వైట్ చేయడానికి 100 మంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే మొత్తము భారత సామ్రాజ్యానికి మొత్తానికి అధిపతి. అలాంటిది ఆమె వస్తుంది అంటే అందరూ కూడా ఆశ్చర్యంగా ఆమె అందాన్ని, ఆమె యొక్క చార్మ్ని చూడడానికి వచ్చేవాళ్ళు. అంత అందగత్తె అయినటువంటి ద్రౌపది, మహారాణిలాగా ఉన్న ద్రౌపది ఒకే ఒక పూట లోపల ఎంత దారుణమైనటువంటి అవమానానికి గురైనది. ఎలాంటి జీవితం, ఎలాంటి జీవితం! అల్లకల్లోలం కావడానికి ఎంతసేపు పడుతుంది ఒక్కసారి ఆలోచిద్దాం. ఏ అపకారము చేయకపోయినా కూడా ఎన్ని అపకారాలు చేశారు శత్రువులు. అందుకే నేను అంటా ఉంటాను, మీరు ముందు ఆ ఫోన్ ఆపండి, చుట్టాలతో మాట్లాడద్దు, ఫ్రెండ్. మీకు అంత ప్రాణానికి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటే అది వేరే సంగతి. అడ్డగోలు మీ మీద నేరాలు చెప్పుకుంటూ, మీ మీద చాడీలు చెప్పుకుంటూ మీకు చెడు జరగాలనుకునే మన మనుషులతోటి ఎందుకండి ఉంటారు? సో ధర్మరాజు చేశాడు తప్పు. అదే తప్పు మనం కూడా చేస్తామా? మన మంచిని చూసి ఓర్వని జనాలే ఎక్కువ మంది ఉంటారు ప్రపంచంలో. ఏం చేశాడండి? ఏం తప్పు చేశాడు ధర్మరాజు? ఒక్క తప్పు చూపించండి ధర్మరాజుది. మళ్ళా అంత అయిపోయాక మళ్ళీ కర్ణుడు ఉంటాడుగా, కర్ణుడు దుర్యోధనుడు మళ్ళీ అందరు వెళ్ళిపోయాక కూడా మేము ఇంకా కొన్ని రోజులు ఉంటామని మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఉంటారు అక్కడ మయసభ చూసుకుంటూ. వాళ్ళకి ఇంకా ఇది ధర్మరాజు చూస్తూ చూస్తూ పడిపోతాడు, మయసభలో పడిపోతాడు.
సో పడిపోతే ద్రౌపది చూసి నవ్వడం అంటే అది క్యాజువల్ గా నవ్వుతాం. ఇప్పుడు మనం కూడా సారీ సారీ సౌండ్ సరిగా లేదు సార్. అందరికి అట్లాగే ఉందా అండి? వేణుగోపాల్ గారికి ఎలా ఉందా? బాగుంది సార్, బాగుంది సార్, బాగుంది. అది నిన్నటి దెబ్బ తర్వాత నాకు ఎలా అయిపోయిందంటే నా మాటలు నాకే వినిపించట్లేదేమో అని భయం వేస్తుంది. ధర్మరాజు కంటే అధ్వానం పరిస్థితిలోకి తీసుకుపోయారు నన్ను మీరు అంతా కలిసి నిన్న. ద్రౌపది నవ్వలేదని అంటారు కదా సార్? నవ్విందంటే క్యాజువల్ గా నవ్వింది. ద్రౌపది నవ్వింది. భీముడు కూడా నవ్వడమే కాకుండా భీముడే లేపి చెయ్యి లేపి తీసుకొచ్చి కొత్త బట్టలు తెప్పిస్తాడు. ఇది ఇది పర్ఫెక్ట్ గా సంపూర్ణ వ్యాస భారతంలో ఉంది. నవ్వుతూ వీళ్ళు కూడా అంటే నవ్వడం అంటే తను నవ్వలేదు, పరిచారికలు నవ్వారు అని అంటుంది. నవ్వుతారు కానీ అదేదో నవ్వడం అంటే వ్యతిరేకమైనటువంటి నవ్వు, ఎవరినో బాధ పెట్టాలని కాదు. అయ్యో పడ్డావా, అయ్యో చూసుకోలేదు. మనం కూడా అట్లాగే అంటాం. అదే పడ్డావా అని చెప్పి సీరియస్ గా ఉండరు కదా. పడితే వెంటనే భీముడు వచ్చి అతన్ని లేపి కొత్త బట్టలు తెప్పించి ఇస్తాడు. కానీ అతనికి ఆ పడ్డటువంటి ఉక్రోషం ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, చిన్న పిల్లలకి ఒక చిన్న పిల్లోడు కూడా పరిగెత్తుకుంటూ మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు పడిపోగానే ఇక్కడ కొద్దిగా రక్తం కారుతుంది కూడా. అయితే అక్కడ అందరూ వాడు బేబీ చిన్న పిల్లోడే, అక్కడ ఇంకా 2-3 ఇంకా చిన్న ఆడ బేబీలు ఉన్నారు అనమాట. వాడు చూసి దెబ్బ తగిలిందా అంటే వాడంతటా వాడు పట్టాడు కదా, వాడికి ఉక్రోషం అనమాట. దెబ్బ తగలేదు, అక్కడ ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ ముందు వాడికి ఇజ్జత్ పోతుంది అనమాట. ఇంత చిన్న బేబీ, వాడు కూడా 6 ఏళ్ల బేబీ, వాడికి కూడా ఆడోళ్ళ మంది ఇజ్జత్ పోయిందని. వాడే లేదు దెబ్బ ఇక్కడ రక్తం వస్తుంది ఆల్రెడీ, దెబ్బ తగలేదు అంటున్నాడు వాడు. సో సేమ్ అదే జరిగింది అక్కడ ఆయనకు కూడా జరిగింది అదే. ఆడవాళ్ళు నవ్వారు అనేసరికి ఆ బాధ, ప్లస్ పాపం భీముడు అక్కడే ఉంటాడు, ఉండి లేపినా కూడా అతనికి అంటాడు నేను పడ్డా కూడా నన్ను లేపారు చూడు అని చెప్పి. ఈ అరణ్య పర్వంలో అలాంటి అవమానం ఇంకోసారి జరుగుతుంది దుర్యోధనుడికి, అది మళ్ళీ మనం తెలుసుకుంటాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో ఎవరు మనం వాళ్ళు అనుకుంటామో, ఆయన అంటాడనమాట, నీ ఎందుకురా బెంగ, నీకు ఎంతో రక్షణ కలిగించేటటువంటి వాళ్ళురా, నువ్వు తమ్ముడు అని ప్రేమగా చూసుకుంటారా నీకు ధర్మరాజు, నీ జీవితం అంతా కూడా నీకు సపోర్ట్ గా ఉంటాడరా, ఆయన వల్ల నీకు రాజ్యం మీద ఎవ్వరూ నీకు జోలికి రారు, అది కాక వాళ్ళు పరాక్రమవంతులు, వాళ్ళ మీద ఏందిరా, వాళ్ళలో ఒక్కరికి కూడా నీ మీద ద్వేషం లేదు, నీకెందుకురా వాళ్ళ మీద ఇంత ద్వేషం, ఎన్నిసార్లు చెప్తాడు తెలుసా. చెప్తే ఒక 10 పేజీలు 15 పేజీల నిండా ఇతడి అసూయానికి వెళ్ళగక్కుతాడు దుర్యోధనుడు. నాన్న ఆ రోజు ఒక ఆయన డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు, ఆయన ఈ నగలు ఇచ్చాడు, ఇంకొక ఆయన వచ్చాడు ఆ నగలు ఇచ్చాడు. కొంతమంది డబ్బులు ఇవ్వడానికి లైన్లు కట్టారు, లోపలికి రావడానికి వాళ్ళకి టైం సరిపోలేదు. ప్రతి ఒక్కడు పాదాభివందనం చేశాడు. మీకు ఆడోళ్ళకి ఏదో ఒకటి అలవాటు, పాదాభివందనం చేయించుకోవడాలు. ఆయన వేరు ధర్మరాజుని, ఆయన ధర్మ పరాయణుడు అని చెప్పి ఆయనకు దండం పెట్టేవాళ్ళు, పెద్దవాడని దండం పెట్టేవాళ్ళు. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుకు దండం పెట్టేవాడు, పాదాభివందనం చేసేవాడు. శ్రీకృష్ణుడు డైరెక్ట్ గా వచ్చి పాదాభివందనం చేసి వెళ్ళేవాడు. మరి వీళ్ళు ఊరుకునే వల్ల వీళ్ళందరూ శ్రీకృష్ణుడికి పాదాభివందనం చేసేవాళ్ళు, ధర్మరాజు తప్ప. ధర్మరాజు ఆశీర్వచనం ఇచ్చేవాడు. సో అది ఆ రోజుల్లో సాంప్రదాయం. దానికి ఆడోళ్ళందరూ పాదాలకి దండాలు పెట్టించుకొని లేని పాపాలన్నీ మూటగట్టుకుంటున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాగ మహోన్నతమైనటువంటి ఈ మహాభారతం తెలియకపోతే బహుశా జీవితంలో నేను ఎస్పెషల్లీ, నాకు మీ అందరి సంగతి తెలియదు కానీ నేను చాలా కోల్పోయేవాన్నేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆ చిన్నప్పుడే ఆశ్చర్యం అనిపించింది, ఇంత పెద్ద పుస్తకము ఇంత డీటెయిల్ గా ఎలా ఉంటుంది. మహాభారతం నేను అబ్రిడ్జ్డ్ వెర్షన్స్, చిన్న వెర్షన్స్ చాలా చదివాను. నా దగ్గర పడాల రామారావు గారిది ఉంది, మైథిలి వెంకటేశ్వరరావు గారిది, తర్వాత ఈయన ఉషశ్రీ గారిది ఉంది. సో ఇవన్నీ చూసినప్పటికీ కూడా నాకు ఒరిజినల్ బుక్ చదువుతున్నప్పుడు వచ్చినటువంటి సంతోషం ఇంకెప్పుడూ రాలేదన్నమాట. సో గత వారం కూడా ఎంతెంత గొప్ప గొప్ప కథలు తెలుసుకున్నాం, ఒకటా రెండా. లాస్ట్ వీక్ మనం తెలుసుకున్న శిబి కథ కావచ్చు, యవక్రీతుడు, రైభ్యుడు, భరద్వాజుడు, అలా అది ఆ కథలు తెలుసుకుంటే ఎంత అద్భుతంగా అనిపించింది. అంటే ధర్మాన్ని ఎంత సులభంగా మనకు అందజెప్పాలో అంత సులభంగా, ఆ విధంగా చాలా సంతోషపడతారు. చివరికి వాళ్ళు గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి పాపము ద్రౌపది స్పృహ తప్పి పడిపోగానే ధర్మరాజు కళ్ళలోంచి నీళ్లు పెట్టుకుంటాడు. చేసిందంతా తప్పు నాదే కదా, నా తప్పు వల్లనే కదా. ఏ మాత్రము చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి మహారాణి, యువరాణి, తర్వాత నన్ను కట్టుకొని మహారాణిగా మారినటువంటి ఆమె ఈ రోజు ఏ రకమైన సౌకర్యాలు లేకుండా ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉందా అని చెప్పి బాధపడతాడు. అప్పుడు భీముడు ఏం చేస్తాడంటే, అన్నయ్య మనం ఇప్పుడు వెళ్లాల్సింది మరి చాలా దూరము, వెనక్కి వెళ్లకుండా మనము ముందుకే వెళ్దాము, నా కుమారుణ్ణి పిలిపిస్తాను అని చెప్పి ఘటోత్కచుడితో ఉన్నటువంటి మరికొంతమంది రాక్షసులు వాళ్ళని వస్తారు. వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఎత్తుకుంటారు అనమాట. ఘటోత్కచుడు స్వయంగా ద్రౌపది దేవిని ఎత్తుకుంటాడు, ఇంకా ఆమెకి ఏ విధమైన ఇబ్బంది లేదు అని చెప్పేసి
చక్కగా చాలా సంతోషపడుతుంది. అందరూ కూడా చక్కగా అక్కడి నుంచి బద్రీ వైపు వెళ్తారు. సరే వీళ్ళతో వచ్చిన రోమశుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరు ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చిన రోమశుడు, తనకు మాత్రం ఈ రాక్షసులు ఎత్తుకునే అవసరం ఉండదు. ఆయన తనకు ఇంద్రలోక నుంచే ఇక్కడికి వచ్చినవాడు. ఆయన తన మంత్రసిద్ధితోటే ఆకాశ మార్గంతో బద్రీవనంకి వెళ్తాడు. అక్కడ బద్రీవనం లోపల అనుకోకుండా ఈమెకి ఆ గాలి, విపరీతమైన గాలి, భయంకరమైనటువంటి వర్షము, వాటిలోంచి ఒక పువ్వు దొరుకుతుంది ఈమెకి. దొరకగానే అప్పుడు సహస్ర పత్రాలు ఉన్నటువంటి ఒక పద్మం దొరుకుతుంది ఈమెకి, ద్రౌపదీ దేవికి. దొరకగానే ఆమె చూస్తుంది అనమాట. చూసి ఎంతో సంతోషపడి, ఇటువంటి పువ్వులు ఇంకెక్కడన్నా ఉంటే నాకు తెచ్చిపెట్టవా అని చెప్పి కోరిక. ఇక అప్పటిదాకా ఈయన ఖాళీగా ఉన్నాడు. సరే ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, ప్లస్ భార్య అడిగినటువంటి తీర్చక తప్పదు అని చెప్పేసి, భీముడు చాలా అందగాడు కూడా. మంచి మనకి సినిమాలో ఏమో లావుగా ఇలా చూపిస్తారు కానీ భీముడు చాలా అందగాడు. అంటే అందరికంటే అందగాడు. సరే యాక్చువల్ అందరూ అందగాళ్ళే వాళ్ళు. సరే మొత్తం మీద అలా వెళ్తూ ఉంటాడు. ఇక చాలా దూరం వెళ్తూ ఉంటాడు. మధ్య మధ్యలో బోర్ వచ్చినప్పుడల్లా తన శంఖాన్ని తీసుకొని మంచిగా పూరిస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటూ కొద్ది దూరం వెళ్ళగానే ఈ శబ్దం విన్నటువంటి అక్కడ గుహ లోపల పడుకున్నటువంటి ఆంజనేయ స్వామి వింటాడు. వినేసి ఆయన ఆశ్చర్యపోతాడు. గంధమాదన పర్వతం, బద్రీ ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామివే కదా. సో ఆయనకు తెలిసిపోతుంది, ఈ వచ్చినటువంటిది నా సోదరుడైనటువంటి భీముడే అయి ఉండాలి అని చెప్పేసి తెలుస్తుంది. సరే గుహలోంచి బయటకు వస్తాడు. వచ్చేసిన తర్వాత చూస్తుంటే దూరంగా భీముడు చాలా ఆవేశంగా వస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని చెట్లను తీసేసి ఆ చెట్లన్నింటి కూడా భీముడికి అడ్డంగా వేసేస్తాడు. వేసేసిన తర్వాత తను కొద్దిగా దూరంగా, ఈ చెట్లన్నిటికీ కొద్దిగా దూరంగా పడుకుంటాడు. అందరికి తెలిసిన కథనే కానీ చాలా సరదాగా చెప్పుకుందాం, చాలా బాగుంటుంది. అయితే అలా పడుకుంటాడు. పడుకుని తన తోకని విలాసంగా మంచిగా ఊపుతూ కూర్చుంటాడు అనమాట. కూర్చోగానే అక్కడి నుంచి వస్తాడు భీముడు. వచ్చేసి మంచి సింహానాదం చేస్తాడు. ఈ అడ్డం ఉన్నటువంటి చెట్లు, చేమలు ఇవన్నిటి కూడా దబదబ తన చేతులతోటి వాటన్నింటినీ కూడా అక్కడి నుంచి తీసి పారేసిన తర్వాత ఈయన చూస్తాడు హనుమంతుడిని. ఏమయ్యా అనగానే ఆ శబ్దానికి హనుమంతుడు లేస్తాడు. లేవగానే ఇంత పెద్దవాడివి నువ్వు, ముసలివాడివి కూడా అయిపోయావు, ఎందుకు అలా పడుకున్నావు? హ్యాపీగా ఎక్కడో ఒక చోట పోయి మూలకు పడుకో కదా, ఇక్కడ బోల్డ్ అన్ని ఫ్రూట్స్ అవి ఇవి ఉన్నాయని. అప్పుడు అతనికి భీముడికి ఇంకా కోపం వస్తుంది. ఏమిటి నువ్వు హనుమంతుడు లేదులే ఇక్కడనే ఉంటాను అంటే భీముడు కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు వెళ్ళకపోతే ఎట్లా, నా పేరు ఎవరో తెలుసా, నేను భీముడు అంటారు నన్ను, పాండురాజు పుత్రుడిని అని చెప్పి తన పరిచయం చేసుకుంటాడు. చేసి నా పని మీద వెళ్తున్నాను, మధ్య లోపల నాకు దారివ్వు అంటాడు. అరే నేను దారి ఇచ్చేది ఏముంది, నేను ముసలోని కదలలేను, నువ్వు చెప్పినట్టుగా ఒక మూలకు ఉండాలి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదలలేని పరిస్థితి అంటే సరే నీ తోకని పక్కకు జరుపు కనీసం అంటాడు. నేను తోకని దాటి వెళ్ళకూడదు, తోకని పక్కకు జరుపు అంటాడు. అంటే ఆంజనేయ స్వామి అంటాడు, నా వల్ల కాదయ్యా ముసలివాణ్ణి, నువ్వే జరపచ్చు కదా, ఇదేమన్నా పెద్ద పనా నీకు అంటే, అదెంత పని, ఓస్ ఇంతేనా అంటాడు భీముడు. అనేసేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఆ హనుమంతుడి తోకని ఇలా 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 ఎడంతో తీసుకొని ఇలా పడైపోతే కదలదు. ఇదేదో ప్రాబ్లం ఉందని కూడా రెండు చేతులతో ఎత్తుతాడు, కదలకపోతే అప్పుడు మెల్లగా అర్థమవుతుంది భీముడికి. ఎంతసేపో ప్రయత్నం చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు అర్థమయ్యి మహాత్ములు మీరు ఎవరో నాకు తెలియదు, నన్ను మన్నించండి, నాకు తెలియక నేను ఏదో తప్పు చేసి ఉంటాను అనగానే అప్పుడు భీమా నేను ఎవరనుకుంటున్నాము, హనుమంతుడిని, నీకు అన్న వరుస అవుతాను, కాకపోతే నేను వేరే యుగానికి చెందినవాడిని, త్రేతాయుగానికి చెందినవాడిని, నన్ను రామ్ బంటు అని చెప్పేసి కూడా అంటారయ్యా. సో ఇట్లా నేను కూడా వాయుదేవుడి వరం వల్లనే పుట్టాను, నువ్వు కూడా వాయుదేవుని వరం వల్లనే పుట్టాను. మన శ్రీరాముడు ఎవరైతే ఉన్నారో ఆయన భార్య సీతని రావణాసురుడు అపహరించాడు. అప్పుడు నేను మా సైన్యంతో అందరితో వెళ్లి చూడడం జరిగింది. అప్పుడు రాముడు రావణాసురుడిని సంహరించి సీతను తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత అప్పుడు నువ్వు చిరంజీవిగా ఉండు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇక అందుకని గంధమాదన పర్వతము, టైం ఉంటే బద్రీ పర్వతము, ఈ అన్నిటికీ కూడా వెళ్తూ ఉంటాను నేను అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఇంకొకసారి భీముడు ఆనందం పడిపోతాడు. నేను విన్నాను, నువ్వు చెప్పేది స్టోరీ మొత్తం తెలుసు, నాకు రామాయణం స్టోరీ మొత్తం తెలుసు. అప్పుడు నువ్వు సముద్రాన్ని దాటడానికి ఏదో పెద్ద విశ్వరూపం వెళ్ళావని చెప్పి చెప్తారు కదా, ఆ విశ్వరూపం చూపించగలవా ఒకసారి అంటాడు. అంటే అలా చూపించడానికి వీల్లేదు, అప్పటి యుగం వేరు, ఇప్పటి యుగం వేరు. త్రేతాయుగం అది స్టార్టింగ్ లోపల, ఇది ద్వాపర యుగం ఎండింగ్ లోపల. అన్ని యుగాలు అన్ని కాలాలు ఒక రకంగా ఉండవు నాయన అంటాడు. అనగానే భీముడికి అర్థం కాదు, మీరు అంటున్నది ఏంటి, యుగాలు ఏమైనా అందరూ ఒకటే కదా అంటే, ఒకటి కాదు, కృతయుగం వేరు, త్రేతాయుగం వేరు, ద్వాపర యుగం వేరు, కలియుగం వేరు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకమైనటువంటి ధర్మాలు, ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు, ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. అందువల్ల వాళ్ళు దానికి తగ్గట్టుగా జీవులందరూ కూడా నడుస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కృతయుగము అనుకో, కృత అంటే చేయబడిన, కృతయుగము అన్ని చేయబడిన ఉంటాయి. వాళ్ళకి ఏమి చేయవలసినటువంటి పనులు ఏమి ఉండవు, అన్ని చేసినవే ఉన్నాయి.
కాబట్టి ఆ కృతయుగం లోపల ఆచార వ్యవహారాలు చెప్పాలంటే వాళ్ళకి నిజంగా ఏమి చేయవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అందరూ మహానుభావులే. కాకపోతే ఆ సమయంలో కూడా జనాలందరూ కూడా ధర్మాన్ని 4 పాదాల మీద నడిచేలాగా చేశారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తెల్లటి వర్ణంలో ఉండేవాడు. పరబ్రహ్మ రూపం ఏదైతే ఉందో ఆ రూపము ఈ కల్పంలో తెల్లటి వర్ణం లోపల శ్రీమన్నారాయణుడు ఉండేవాడు. ఆయన ఆ రోజుల లోపల సనాతన ధర్మాన్ని చాలా అభివృద్ధి చెందించాడు. ఆ రోజుల్లో కూడా వర్ణ సాంప్రదాయం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటిది ఏదైతే ఉందో అవన్నీ ఉండేవి. ఆ రోజుల్లో ప్రతి ఒక్కడు ఈ 4 వర్ణాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా వేదాలు చదువుకునే వాళ్ళు. ఎవరెవరికి సంబంధించిన విధులు వాళ్ళు చేసేవాళ్ళు. కేవలము ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల విధులే కాకుండా సమాజంలో పౌరులు ఏ విధులు చేయాలి, రాజులు ఎలా ఉండాలి, సైనికులు ఎలా ఉండాలి, గృహిణులు ఎలా ఉండాలి, ఎవరి డ్యూటీస్ వారు చాలా చక్కగా చేసేవాళ్ళు. అందుకోసమని చెప్పి వాళ్ళు పెద్దగా కోరుకోకుండానే వాళ్ళకి ఎక్కువ ఫలితాలు కలుగుతుండేవి. ధర్మం 4 పాదాలు. దానికి తోడేమైంది, ఆ రోజుల్లో ఎవరైనా కూడా దేహం వదిలేసినా కూడా చాలా ఏళ్ళు బతికే వాళ్ళు. ఒకవేళ వదిలేసినా కూడా వాళ్ళు మంచి పుణ్యలోకాలకే వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇప్పుడు మీ కాలంలో ఉన్నట్టుగా అసూయ, రాగము, ద్వేషము, క్రోధము, మదము, మాత్సర్యం ఇట్లాంటివి ఏవి ఆ రోజుల్లో అసలు ఉండేవే కాదు. అసలు ఆ రోజు లోపల రోగాలు రావడము, ప్రజలు నశించడము, ఈ ఇంద్రియాలు క్షయం అవడం అంటే ఈ చెవులు సరిగా వినిపించకపోవడము, కళ్ళు సరిగా కనిపించకపోవడము, ఇటువంటివి ఏమి ఉండేవి కాదు. కృతయుగం చాలా గొప్ప యుగము భీమ అనగానే అప్పుడు భీముడు అడుగుతాడు, అబ్బా చాలా బాగుంది, అసలు అలాంటి రోజులు ఉండేవా అంటాడు. అవును అంటే, ఏమో ఈ రోజుల్లో నాకు తెలియడం లేదు, ఎంత అసూయ, ద్వేషము, రాగము ఇవన్నీ పెరిగిపోయాయని భీముడు అంటాడు. అనగానే అప్పుడు శ్రీనివాస్ దర్బాకి నవ్వొచ్చింది. నవ్వొచ్చి, అట్లా చెప్తే మా కలియుగంలో ఏం చెప్పమంటావు, ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతిదీ అని చెప్పేసి. సరే, త్రేతాయుగం లోపల మాత్రం 3 పాదాలతో నడిచింది. ఆ రోజుల లోపల జనాలు ఎప్పుడు కూడా నీతి నిజాయితీ చెప్తుండే వాళ్ళు. తపస్సు, యజ్ఞం, యాగం, దానం ఇటువంటివి బాగా చేస్తుండే వాళ్ళు. త్రేతాయుగం లోపల శ్రీరాముడు ఇప్పుడు నేనున్నటువంటి యుగము. ఆ సమయంలో కొన్ని భావాలు, కొన్ని చెడు భావాలు అవి ఇవి ఉండేవి. దానవ సంహారం కూడా అప్పుడప్పుడు అవసరపడుతుండేది భగవంతుడికి. ఆ సమయం లోపల భగవంతుడు ఎర్ర వర్ణంలో ఉండేవాడు. అనగానే ఎర్ర వర్ణం అంటే ఏంటి అంటే, అప్పుడే మొదలైంది ఈ జనాలందరినీ కూడా మట్టు పెట్టడం ప్రారంభమైంది కదా. తెలుపు వర్ణము విష్ణుమూర్తిది ఎరుపు వర్ణంలోగా మారిపోయింది అని అంటాడు. అనగానే ఆంజనేయ స్వామి, అదేంటి పరబ్రహ్మ రూపం మారుతుందా అంటాడు. అంటే మారుతుంది అవసరాన్ని బట్టి, ఇది ఈ యుగము అని చెప్పి చెప్పడానికి యుగ ధర్మం ప్రకారము పరబ్రహ్మ రూపం లోపల కూడా కొంత మార్పు వచ్చింది. ఆ విధంగా భగవంతుడు రక్తవర్ణం అంటే రెడ్ కలర్, ఆ రెడ్ కలర్ రూపంలో ఉండి అందరినీ కూడా రక్షించాడు నాయన అని చెప్పి చెప్తాడు. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నా, ఆయన ఇన్ని చెప్పాడు, నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. తర్వాత ద్వాపర యుగం నీకు తెలిసిందే, ఇప్పుడు మనం ఉన్నటువంటి యుగము. ఇక్కడ ధర్మం 2 పాదాల మీద నడుస్తుంది. ఇప్పుడు వేదము మొట్టమొదటిసారిగా 4 భాగాలుగా విడదీశారు. అంతకుముందు అంతా కూడా వేదం అనేటటువంటిది ఒక మహోన్నతమైనటువంటి సంపద. గురువుల దగ్గర అందరికీ నేర్చుకోవడానికి 100 సంవత్సరాలు పట్టేది. అందరూ కూడా చాలా అద్భుతంగా నేర్చుకునేవాళ్ళు. ధారణ శక్తి బాగుండేది, గుర్తుపెట్టుకోవడం స్మృతి కూడా బాగుండేది, అన్ని బాగుండేది. ఈ ద్వాపర యుగం వచ్చేసరికి ఏమైపోయిందంటే, ఇది 4 భాగాలుగా చేయవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది వేదాలు. సో ఇందులో ఉన్నటువంటి వేదాలలో, శాస్త్రాలలో ఏ ఉన్నాయో చాలా వరకు జనాలు పాటించడం మొదలైంది. కాకపోతే ఈ ద్వాపర యుగంలో ఏంటంటే, త్రేతాయుగంలో ఉన్నట్టుగా జనాలు సత్యపాలన చేసేవాళ్ళు ఉండరు. సో త్రేతాయుగంలో అందరూ సత్యపాలన చేసేవాళ్ళు మా కాలంలో. కానీ ద్వాపర యుగం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళందరూ కూడా ఎవ్వరూ వాళ్ళ మాటల పైన నిలబడరు. సత్యం అనేటటువంటి తగ్గిపోయింది. ఇంద్రియాలను తగ్గించుకోవడము, మనస్సుని నిగ్రహించుకోవడము, ఇవన్నీ తగ్గిపోయింది. ఇప్పుడు కూడా యజ్ఞాలు చేస్తున్నారు హనుమ. కాకపోతే ఈ యజ్ఞాలన్నీ కూడా కోరికలను అనుసరించి చేస్తున్నవే. దానికి కారణం ఏంటి అంటే, వేదాలలో కోరికలతో చేయమని చెప్పారు కదా అని చెప్పేసి అంటారు. కానీ నిజం చెప్పాలంటే, ఈ కర్మకాండాలన్నీ కూడా జనాలు వాళ్ళ సంతోషం కోసం చేస్తూ ఉండేవాళ్ళు. దేవతలని సంతోష పెట్టడం కోసం చేస్తూ ఉండేవారు. ప్రకృతి సమన్వయం కోసం చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యాగాలు ఈ ద్వాపర యుగంలో ఏవైతే ఉన్నాయో హనుమ, ఇవన్నీ కూడా కోరికల కోసమే జరుగుతున్నాయి నాయన అంటాడు. అనగానే, అదే సరే, మరి ఇప్పుడు విష్ణుమూర్తి ఏ రంగులో ఉంటాడు అంటే, అయ్యో అంత మాత్రం తెలియదా, నీతోటే ఉన్నాడయ్యా ఆయన. అంటే, ఓ కర్రోడా అంటే, ఎస్ కర్రోడు ఆయన నల్లటి వర్ణంతో అందరు జనాలని కాపాడుతూ ఉంటాడు విష్ణుమూర్తి అని అంటాడు. మరి వచ్చే కాలం గురించి చెప్పవా అన్నయ్య అంటాడు. అంటాడు, వచ్చే కాలం గురించి ఏం చెప్పమంటావు, ధర్మం ఒక్క పాదంతో నడుస్తుంది. పసుపు పచ్చటి రంగుతోటి భగవంతుడు వెలిగి తీరవలసిందే. ఎందుకంటే ఇక్కడ భగవంతుడి మార్గాన్ని చాలా తక్కువ సాధన ద్వారా పొందగలుగుతారు జనాలు. ఎందుకంటే ఈ రోజు లోపల సత్యానికి, ధర్మానికి, న్యాయానికి, దయ, శాంతి ఇటువంటివన్నీ లేనటువంటి జనాలు ఉంటారు. కాబట్టి ఎవరైనా దీన్ని ఇంత కొద్దిగా పాటించినా సరే ఇంత ఫలితం వస్తుంది. అంటే ఇది నేను ఇంతకు ముందు ఒకసారి భగవద్గీత చెప్పినప్పుడు మీ అందరికీ చెప్పినాను.
ఏమంటాడంటే ధర్మ పాలన అనేటటువంటిది పంట లాంటిది, వంట కాదు. వంటలో ఏం చేస్తాం మనం, ఇన్ని పదార్థాలు తీసుకొస్తే ఇంత వంట తయారవుతుంది. కానీ పంట అలా కాదు, ఇంత కొద్దిగా పడేస్తే ఇంత ఏపుగా పెరిగి మనకు కావలసినటువంటి సంపదలంతా కూడా ఇస్తాయి. కాబట్టి ధర్మ ఆచరణ అనేటటువంటిది కలియుగంలో సులువైన మార్గాన్ని జనాలు ఎంచుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ ఏంటంటే కష్టం తక్కువ పడతారు, కానీ నిజంగా ఎవరైనా కష్టపడితే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. స్వల్పమైనటువంటి కష్టానికే అధికమైనటువంటి ఫలితాలు, పుణ్యాలు వస్తాయి. అంటే ఓహో ఇటువంటి యుగము ఉన్నదా అని చెప్పేసి చాలా సంతోషపడతాడు. చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, అన్నయ్య నాకు నీ రూపం మాత్రం చూడాలన్నట్టు. ఎంత చెప్పినా వినవా, నా రూపము కాదు అంటే, లేదు నేను విశ్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఒకసారి చూడగానే నాకు కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరిగి పడిపోతాడు ఆంజనేయ స్వామి. ఆయన ఏమంటాడంటే, ఏమిటి ఈ రూపం ఏమిటి అసలు? సో భయపడిపోతూ ఉంటాడు ఆయన. అంత భయంకరుడైన అరవీర భయంకరుడైనటువంటి భీముడు కూడా గజగజలాడిపోతాడు ఆ రూపాన్ని చూసి. ఏమిటి ఈ రూపం, మొత్తం దిక్కులను అంటుకుంటున్నదా అని చెప్పేసి. రెండవ మేరు పర్వతం అని, ఆ రోజు లోపల మేరు పర్వతం ఏదైతే ఉందో ఆ మేరు పర్వతం చుట్టూరా సూర్యుడు తిరుగుతాడు. ఈ రోజు కూడా అంతే. అదే మేరు పర్వతానికి చుట్టూరా చంద్రుడు, మన నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా తిరుగుతాయి అన్నమాట. ఈయన నిలబడిన దాన్ని చూస్తే ఈయన ఇంకొక మేరు పర్వతమా అన్నట్టుగా చూస్తాడు అనమాట. చూసేసి ఇక స్తుతిస్తాడు, చాలా స్తుతిస్తాడు. స్తుతించి మన అర్జునుడు ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూసి భయపడిపోతాడో, ఇతడు కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతాడు. అయిపోయి భయపడి ఉపసంహరించుకోమని చెప్పేసి తనంతట తానే అంటాడు, అన్నయ్య అడిగింది నేనే, కానీ ఈ రూపాన్ని నేను చూసి తట్టుకోలేకుండా ఉన్నాను, నువ్వు మామూలు రూపాన్ని ధరించు అంటాడు. సరే అంటాడు. అన్న తర్వాత సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు అంటే, ఇట్లా భార్య కోరికను తెలుపుతాడు అనమాట. సౌగంధిక పుష్పాలు ఉన్నాయి అంటే వెళ్ళు, కానీ అక్కడ మరి యక్షులు వాళ్ళు రక్షిస్తూ ఉంటారు ఆ సౌగంధిక పుష్పాలని. యక్షులు, రాక్షసులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కుబేరుడి కింద మనుషులు అన్నమాట. అక్కడ నువ్వు అనవసరంగా శౌర్యము, సాహసాలు లాంటివి ఏమీ చెయ్యకు. వీలైనంత వరకు నువ్వు అవసరమైనంత వరకు నీ ప్రతాపాన్ని చూపించకు. ఆ పుష్పాలన్నీ కూడా జనరల్ గా ఏమవుతుందంటే దేవతలు అక్కడి నుంచి తీసుకెళ్లి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఆ భక్తి శ్రద్ధలు అనేవి ఎక్కువ అవసరము వాడికి. ఇది ఏదో నువ్వు అడ్వెంచర్ అని మాత్రం అనుకోకు, సాహస క్రియ అని మాత్రం అనుకోకు నాయన అని చెప్తాడు అనమాట. చెప్పి ధర్మాన్ని ఎరిగి నువ్వు ప్రవర్తించు అంటాడు. అంటే సరే అని చెప్తాడు. అని చెప్పేసి అంటాడు, ఎందుకంటే ఎప్పుడు కూడా నువ్వు సరైనటువంటి ఆచరణ ఏదైతే చేస్తావో ఆ సరైనటువంటి ఆచరణనే నిన్ను ధర్మం వైపుకు తీసుకెళ్తాడు. ధర్మం వచ్చింది అంటే వేదం ప్రతిష్ఠింపబడుతుంది. ఆ వేదం వల్లనే మళ్ళీ యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞం వల్లనే మళ్ళీ మళ్ళీ ఆ దేవతలు సంతోషం పడడం వల్లనే మళ్ళీ మీకు కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా ఆయన. కాబట్టి ఎంతసేపు కూడా గర్వపడడము, అధికమైనటువంటి పొగరు ఇవన్నీ కూడా పనికిరాదు. ఆలోచన చెయ్యి. నాకు చూస్తే నిన్ను చాలా సంతోషంగా ఉంది. నీకు కీడి చేసినటువంటి ఆ ధృతరాష్ట్రుడు, కౌరవులు వీళ్ళందరినీ నేను ఒక్కనే సంహరించగలను. కానీ మన ధర్మాలు వేరు, కాబట్టి వాటిని నేను నేలమట్టము ఇప్పుడు ప్రస్తుతానికి చేయలేను అంటే భీముడు అంటాడు, చాలా సంతోషము, కానీ నువ్వు మాకు ఒక పని చేసి పెట్టు అంటాడు. ఏంటి అంటే, మాతో పాటు నువ్వు ఉండాలి అంటాడు. అంటే సరే, నేను తప్పకుండా నన్ను తలుచుకో, నేను అర్జునుడు ఎవరైతే మీ అందరి లోపల కూడా ముఖ్యుడో ఆయన రథం పైన నేను ఖచ్చితంగా ఉండి మీ బల పరాక్రమాలన్నీ కూడా చూస్తాను. యుద్ధం మొత్తము కూడా మీ పోరాటాలు, మీరు చేసేటటువంటి శక్తి ఇదంతా కూడా నేను చూడగలుగుతాను అని చెప్పి అంటాడు అనమాట. అనగానే చాలా సంతోషపడి ఆయనకు పాదాభివందనం చేసి అక్కడి నుంచి హనుమంతుడు మళ్ళీ సింహనాదం చేసుకుంటూ సంతోషము, ఒకటేమో అన్నగారిని చూసిన సంతోషము, మరొక వైపు కళ్ళనీళ్లు, విరాట స్వరూపం చూసినందుకు ఆ కళ్ళనీళ్లు. ఇవన్నీ కూడా ఎప్పుడో సంభవం అనుకుంటాం గానీ ఇవన్నీ సంభవం అని ఇప్పుడు మనకు కళ్ళతో చూస్తే గానీ తెలియదు. ఏదో కొంతమందికి జరుగుండొచ్చు అనుకుంటాం గానీ మనకు జరిగే వరకు కూడా ఇవన్నీ కూడా గుర్తించలేం. అవన్నీ చూసుకుంటూ ఎలా అయితేనేంటి మెల్లగా ఇంకా దూరం నడిచెళ్లేసరికి సౌగంధిక పుష్పాలు ఉన్నటువంటి ఆ వనంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే అప్పుడు అక్కడి నుంచి కొంతమంది రాక్షసులు వచ్చి వాళ్ళు అడిగిస్తారు, ఇదేంటయ్యా, ఇది కుబేరుడి తోట, ఇందులోకి నువ్వు రాకూడదు, ఇందులో కుబేరుడు ఉంటాడు, ఇక్కడికి వస్తే నీకే ప్రమాదము అంటారు. భీముడు అంటాడు, నా పేరు భీముడు, నేను పాండురాజు కుమారుడని, నా భార్యకి కొన్ని పుష్పాలు కావాలంది, నేను కొన్ని తీసుకొని వెళ్తాను అని అంటాడు. అంటే వాళ్ళు అంటారు అన్నమాట, నువ్వు ధర్మరాజు సోదరుడు అయితే నీకు ఆ మాత్రం పద్ధతి తెలియదా, ధర్మ ప్రకారం నడుచుకో, కుబేరుడికి తెలిసి ఆయన పర్మిషన్ తీసుకో, ఆయన పర్మిషన్ తీసుకొని పుష్పాలను కోసుకెళ్ళు అంటాడు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు, అదేమిటి ఆయన పర్మిషన్ నేను ఎందుకు తీసుకోవాలి, మీరు మర్యాదగా మాట్లాడుతున్నారు, నేను మర్యాదగా జవాబు చెప్తున్నాను, ఎందుకు తీసుకోవాలి ఆయన పర్మిషన్? ఈ కొలను ఆయన పెట్టాడా, ఈ చెట్లు ఆయన పెట్టాడా? ప్రకృతి అంతా కూడా భగవంతుడి యొక్క శక్తి కింద వచ్చినటువంటిదే కదా. అటువంటిప్పుడు వాటి గురించి నేను వేరే వాళ్ళని ఎందుకు యాచించాలి? చెప్పండి, కులం కనుక ఆయన పెడితే నేను ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నా, లేదు ఆయన వాడుకుంటే ఆయన ఓనర్ ఎట్లా అవుతాడు? నువ్వు రెంట్కున్న ఇంట్లోపల
ఓనర్ని అంటే ఎట్లాగా? కాబట్టి అది కుదరదు. నేను క్షత్రియుడను, నేను వెళ్ళి వేరే వాడిని యాచించేది ఏంటి? నా భుజబలంతో తీసుకెళ్తాను. ఇప్పటిదాకా నేను మిమ్మల్ని అడిగాను, చెప్పాను, నా పద్ధతి నాకు ఎందుకు కావాలో కూడా చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద అందరికీ చెందేది, మీరు దీన్ని వద్దనలేరు అని చెప్పి ధర్మ విచారణ చేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళు కుదరదని చెప్పేసి వాళ్ళు కుబేరుని ప్రార్థిస్తారు. ప్రార్థించి అప్పుడు కుబేరుడు ఈయన మాత్రం మామూలుగా భీముడు మాత్రము తను పుష్పాలన్నింటినీ కావాల్సినన్ని కోసుకుంటాడు. కోసుకొని వెళ్ళిపోతుంటాడు. అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా భీముడితో పాటు యుద్ధం చేస్తారు. భీముడు చాలా మందిని పోరాడతాడు, అందరినీ కూడా జయిస్తాడు అనమాట. జయించిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి కుబేరుడికి కూడా చెప్తారు. కుబేరుడు కూడా చెప్తే భీముడు పరాక్రమము తెలిసి ఇక కుబేరుడు కూడా ఏమన్నాడు, తన దగ్గర ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా అతను కుబేరుడు కోల్పోవడం అంటూ జరుగుతుంది. జరిగిన తర్వాత సరే మొత్తం మీద వెనక్కి తను పుష్పాలు తీసుకొని వస్తుంటాడు. ఈ సమయం లోపల ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు ఉన్న దగ్గర కొంతమంది యక్షులు రాక్షసులు వీళ్ళ అన్నయ్య వాళ్ళని ఎక్కడైతే వదిలేసి వచ్చాడో అక్కడ కొంతమంది యక్షులు రాక్షసులు వీళ్ళందరూ చాలా మంది ఉంటారు అనమాట. అక్కడ జటాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బ్రాహ్మణ వేషం లోపల వస్తాడు. వచ్చేసి నేను వేదాలు చదువుకున్నాను, నేను ఇట్లా పరశురాముడికి శిష్యుడిని అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్పేసేసి వీళ్ళతో పాటే ఉంటాడు, వీళ్ళతో పాటే తింటాడు. ఇంకా అప్పటికి ఇంకా ఈయన భీముడు వెనక్కి రాడు, వీళ్ళతో పాటే చదువుతూ అదే తింటూ వీళ్ళతో పాటే ఉంటూ ఉంటాడు. భీముడు లేని సమయం భీముడు లేడు కదా అని చెప్పేసి తన సమయం చూసుకొని అప్పుడు ధర్మరాజుని, ద్రౌపదిని, ఈ నకులుని, సహదేవుని అందరిని సహదేవుడు నకులుడు కొంతసేపు యుద్ధం చేద్దామని ప్రయత్నిస్తాడు. కానీ ఇంకా వీలవ్వక అప్పుడు అన్నని పిలుస్తాడు, అన్నా 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 అంటాడు. అప్పుడు భీముడు చూస్తాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి మిగతా బ్రాహ్మణులందరూ కూడా తపశక్తిని వృధా చేసి రాక్షసుడి మీదకి చెయ్యాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళతో పాటు వచ్చినటువంటి బ్రాహ్మణులంతా కూడా. సరే అప్పుడు వాళ్ళందరూ ఆయనకి కొద్దిగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజు వరకు నువ్వు మాతోటే ఉన్నావు, మాతోటే తిన్నావు, మాతోటే పడుకున్నావు, ఏమయ్యా ఇది? భీముడు అటు వెళ్ళిపోగానే నువ్వు ఇలా చేయడం ఏమన్నా తప్ప, ఇలా మాకు అపకారం చేయడం ఏమన్నా భావ్యమా అని అనగానే సరే నకులుడు అంటాడు, సరే అయితే నా ఒక్కరితోనన్నా యుద్ధం చెయ్యు అంటాడు. సరే ఇంతలోకే భీముడు రావడం జరుగుతుంది. రాగానే అప్పుడు వాడు భీముడిని చూడగానే వాడు ఇదైపోతాడు, అరే నువ్వు బకాసురుడిని చంపావురా, హిడింబాసురుడిని చంపావురా, కిమ్మీరుడిని చంపావు, వాళ్ళందరి పగ ఇవాళ నేను తీర్చేసుకుంటాను అంటే అయితే దా అంటారు. ఇద్దరు కొట్టేసుకుంటారు. ఇక ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధానికి ఇద్దరు దిగుతారు. దిగిన తర్వాత ఇంకా కొద్దిసేపటికి జటాసురుడు అలసిపోతాడు. అప్పుడు ఇక అదే అదనుగా భీముడు ఇచ్చేసేసి వెంటనే వాడిని క్రూరంగా చంపేస్తాడు అనమాట. చంపేగానే మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రోమశుడు ఎవరైతే ఇంద్రలోకం నుంచి వచ్చి వీళ్ళందరినీ తీర్థయాత్రలకు తీసుకెళ్లాడో ఆయన, దౌమ్యుడు వీళ్ళ పురోహితుడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు అందరూ కూడా ఇతన్ని చాలా ప్రశంసిస్తారు అనమాట. ప్రశంసించగానే ఈయన చాలా సంతోషపడతాడు. భీముడు కూడా చాలా తన పరాక్రమాన్ని చూపించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పేసి చాలా సంతోషపడతాడు అనమాట. సరే ఏది ఏమైతేనేంటి ఇలా కాలము కొనసాగుతుంది. మళ్ళీ వీళ్ళు ఎప్పట్లాగానే కొద్దిగా ముందుకు వెళ్తారు. వెళ్ళగానే అప్పుడు శ్రీకృష్ణుడు కొన్నాళ్ళకి వీళ్ళు ఉన్నటువంటి ప్లేస్ కు వస్తాడనమాట. వచ్చేసి అక్కడ సత్యభామ తోని కలిసి వస్తాడనమాట. వచ్చి అప్పుడు వీళ్ళతో పాటు అదే సమయం లోపల మార్కండేయ మహర్షి కూడా వీళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మార్కండేయ మహర్షి, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశంగా రాగానే శ్రీకృష్ణుడికి మళ్ళీ వీళ్ళు ఆదరంగా ఉంటాడు. చెప్తారనమాట, ఇంకా కూడా ఎన్నో బాధలు పెట్టారయ్యా నిన్ను, చాలా బాధలు పెట్టారు, మధ్య మధ్యలో వద్దామనుకుంటున్నాను కానీ వీలవడం లేదు. ధర్మం ఎప్పుడు నీ దగ్గరే ఉంది కాబట్టి వీలైనంత వరకు నీకు తప్పక విజయం వస్తుంది. అదిగాక మా సైడ్ ఎవరైతే యాదవ రాజులందరూ ఉన్నారో, అంధకరాజు, వృష్ణిరాజు, భోజుడు, కుకుర వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సాత్వత వీళ్ళందరూ కూడా నీకు తప్పకుండా సహాయం చేస్తారు, విజయ సామ్రాజ్యం నీదే అని చెప్పేసి అంటాడు. అంతా బానే ఉంది. అరణ్యవాసం దాదాపుగా అయిపోయినట్టే. అర్జునుడు చూస్తే 5 ఏళ్ళు అయింది. ఇంకా ఏ క్షణంలో అయినా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఒక మిగిలిపోయింది ఒక అజ్ఞాతవాసము. ఏదో మాట ఇచ్చినందుకు అని చెప్పేసి ఆ మాట నేను నిలబెట్టుకోవాలి. ఇక తప్పకుండా మీలాంటి వాళ్ళ సహాయంతో మేము ధర్మ యుద్ధం చేసి రాజ్యాన్ని తప్పకుండా సంపాదిస్తాము. భగవాన్ నీ మీదనే మేము భారం మోపుతున్నాము అని చెప్పేసి ధర్మరాజు అంటాడు. ఎక్కడైతే ధర్మరాజుని శ్రీకృష్ణుడు గౌరవిస్తాడో, శ్రీకృష్ణుని కూడా ధర్మరాజు అదే విధంగా గౌరవిస్తూ ఉంటాడు. అప్పుడు ద్రౌపదిని చెప్తాడు అనమాట, బెంగపడకమ్మా, నీ 5 పిల్లలు చాలా సంతోషంగా మా యాదవ రాజకుమారులతోటి మంచిగా రోజు గేమ్స్ ఆడుకుంటున్నారు. పొద్దున్న లేచి మొబైల్ ఫోన్స్ తీస్తున్నారు, అందరూ మొబైల్ ఫోన్ తీసుకుని పబ్జీలు ఆడుతున్నారు బాగా. రోజు కొంతమంది కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు. ఎవడు ఒకరితో మాట్లాడతలేడు, కబడ్డీ ఆడతలేడు, అది లేదు, ఎంతసేపు మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారు, ఏందో తెలియదు అని చెప్పేసి నవ్వుతూ అంటాడు అనమాట. అనగానే వీళ్ళు అంటారు, ఏంటో కంప్యూటర్ గేమ్స్ ఈ రోజుల్లో మొబైల్స్ జనాలను చాలా పాడు చేశాయి, అయ్యో నా 5 పిల్లలు కూడా అట్లాగా మొబైల్ ఫోన్స్ కి ఎడిక్ట్ అయిపోయారా అని చెప్పి ద్రౌపది చాలా బాధపడుతుంది అనమాట. బాగుంది కదా. సో అప్పుడు వాళ్ళు చెప్తారు, నా చెల్లెలు సుభద్ర కూడా నా కుమారుడి కంటే కూడా మీ కుమారుల పైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది, నువ్వు ఎటువంటి చింత పడద్దమ్మా,
అని చెప్పేసి ద్రౌపదిని ఓదారుస్తారు అనమాట. సరే ఇంతలోకి అక్కడి నుంచి మార్కండేయ మహర్షి కూడా వస్తారని చెప్పాం కదా. ఆయన రాగానే ఇంకా ఈ పాండవులందరూ ఆయనని దండం పెట్టుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చాలా సంతోషపడతారు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు తన రెగ్యులర్ పాటలు పాడుతూ ఉంటాడు. నేను ఎవరికి ఏ టైంలోనూ అపకారం చేయలేదు, మీకు తెలుసా నేను ఆ టైంలో ఇది చేశాను, ఈ టైంలో అన్ని చెప్తుంటాడు. ఇంత బాధలు పడుతున్నాము, వాళ్ళేమో అధర్మ ప్రవర్తనలు, మేమేమో ధర్మంగా ఉంటాము, పాప కార్యాలు చేస్తూ కూడా చాలా సుఖంగానే అంటున్నారు, మేమేమో అన్ని మంచి కార్యాలు చేస్తూ కూడా ఇలా ఉన్నాము. దీనికి కారణం ఏమిటి? మనుషులు వాళ్ళు చేసినటువంటి కర్మలకు ఫలాన్ని ఇక్కడే అనుభవించేటట్టయితే మరి మేమెందుకు తప్పు చేయకపోయినా చెడు అనుభవిస్తున్నాం? మరణించిన తర్వాత ఇక పోయి పరలోకంలో అనుభవిస్తే లాభం ఏంటి? వచ్చే జన్మలో అనుభవిస్తే లాభం ఏంటి? ఈ లోకంలో పరలోకంలో 2 లోకాల్లో కూడా అనుభవిస్తే లాభం ఏంటి? తెలియాలి కదా మనకు. ఈ ప్రపంచంలో భగవంతుడు చూడనటువంటి కర్మ ఏదన్నా ఉన్నదా? భగవంతుడు ఇవ్వనటువంటి కర్మఫలం ఎక్కడైనా ఉన్నదా? మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా మమ్మల్ని పట్టుకున్నాయి కానీ వేరే వాళ్ళని పట్టుకోలేదు? ఈ విషయాలన్నీ నాకు తెలియజేయాలి స్వామి అంటాడు. అప్పుడు ఆయన చెప్తారన్నమాట, ధర్మరాజా, మార్కండేయ మహర్షి, ఇది చాలా గొప్ప నియమం ఇవన్నమాట. అంటాడు, మొదట్లోపల బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నాడో అత్యంత నిర్మలమైనటువంటి చాలా పుణ్యప్రదమైనటువంటి శరీరాలను ప్రవేశపెట్టాడు. ఆ టైం లోపల అందరూ కూడా సత్యాన్ని పలికేవాళ్ళు, ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఉండేవాళ్ళు. సత్యమేగా వాళ్ళకి వ్రతం నోములు అంటే మనకు సత్యనారాయణ వ్రతము, ఈ వ్రతం ఆ వ్రతము, ఆడోళ్ళని విలువ, పసుపు దళ్ళు, ముఖం మీద కుంకుమ దళ్ళు, నెత్తి మీద నీళ్లు పోయు, ఇవన్నీ లేవు ఆ రోజుల లోపల. అందరూ కూడా జ్ఞాన సముపార్జన చేసుకుని స్వేచ్ఛగా బతికి దేవతలు ఎలా ఉండేవారో మనుషులు కూడా అంత ఆనందంగా ఉండేవాళ్ళు. అంత ఆనందంగా ఎక్కువ ఇదవ్వకుండానే, ఎందుకంటే అందరూ చెడ్డవాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ మంది. దానివల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. సో ధర్మం తప్పకుండా ఆచరిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అసూయలు అవి ఇవి లేవు. అందువల్ల వాళ్ళు కొంతమందికి సంతానం ఎక్కువ ఉండేది, కొద్ది మందికి తప్ప ఎక్కువ మందికి ఎక్కువ సంతానం ఉండేది, ఎక్కువ రోజులు కూడా బతుకుతుండేవాళ్ళు. కానీ కాలక్రమేణా ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వెళ్ళిపోతున్నాయి. అందువల్ల వీళ్ళు మాయలో పడిపోయి దైవత్వాన్ని వదిలేశారు. నువ్వు ఈ యుగంలో చూస్తున్నావు, వచ్చే యుగంలో మీకు దేవతలు, యక్షులు, గంధర్వులు కనిపించరు. ఇప్పుడైతే నీకు యక్షులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరూ కనిపిస్తున్నారు. వచ్చే యుగాలలో వీళ్ళు కూడా కనిపించేటటువంటిది లేదు. మానవుల లోపల బలం క్షీణించింది, పాపాల వల్ల ఆయుష్ తగ్గిపోయింది, సిరి సంపదలు వెళ్ళిపోయాయి, రోగాలు రావడం మొదలెట్టిపోయాయి, అతివృష్టి, అనావృష్టి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. దానివల్ల ఏమైతుందంటే వాళ్ళు అన్ని పాపాలు ఒక జన్మలో అనుభవించలేనటువంటి అవకాశం ఏ విధంగా కూడా లేదు నాయన. అలా ఉండలేరు. ఈ సంసార చక్రం లోపల పడి ఇవే పాపాలను కొన్ని జన్మల పాటు అనుభవిస్తూ పునరపి జననం పునరపి మరణం అన్నట్టుగా సతమతం అయిపోతున్నారు. కాబట్టి పుణ్యం పాపం, పుణ్యం పాపం, పుణ్యం పాపం, పుణ్యం పాపం, ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వీటి వెనకాల పడిపోతూ జీవితం అంతా బాధపడుతూ మళ్ళీ సుఖంలోనే దుఃఖం ఉంది అన్న విషయాన్ని గుర్తించకుండా ఎంతసేపు కూడా ఈ సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. సుఖము దొరకదు, మళ్ళీ అనేక రకాల జన్మ ఉంటాయి. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళ శరీరం పోయినా కూడా వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళతో ఉండిపోతున్నాయి. అయితే కొంతమందికి మాత్రము ఈ జన్మ పుణ్యములు ఈ జన్మలోనే, ఈ జన్మ పాపములు ఈ జన్మ పాపములే ఉంటాయి. కానీ చాలా మందికి మాత్రము ఇక్కడ అనుభవించడానికి టైం సరిపోదు కాబట్టి వీళ్ళు స్వర్గానికో నరకానికో వెళ్ళిపోతారు. ఈ లోకంలో కొంతమంది అనుభవిస్తారు, కానీ చాలా మంది స్వర్గంలోనూ నరకంలోనూ వాళ్ళ పుణ్యాన్ని పాపాన్ని అనుభవిస్తారు. నీ ప్రశ్న ఇదేనా? కాబట్టి నువ్వు వర్రీ అవ్వకు. కొంతమందికి వాళ్ళు ఎప్పుడు పాపాలే చేసుకుంటారు, వాళ్ళు ఎక్కడికి సుఖం రాదు, అక్కడ కూడా సుఖం రాదు. సో కొంతమంది ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, అది సంపాదించిన తర్వాత పుణ్యం తగ్గించేసుకుంటారు, పాపాలు పెంచుకుంటూ ఉంటారు, మోహాలు జరిగిపోతూ ఉంటాయి ఇవన్నీ. కానీ నీ విషయంలో అట్లా కాదు. నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేశావు, వేదాధ్యయనం చేశావు, తీర్థయాత్రలు చేశావు, ఎన్ని కష్టపడ్డ ఇహలోకం లోపల నీకు పరలోకంలో అద్భుతమైనటువంటి సుఖాలు వస్తూ ఉంటాయి. అది కాకపోతే తర్వాత కనుక జన్మ ఉంటే ఆ జన్మ లోపల కూడా నువ్వు ఎంతో ఆనందంగా ఉండగలుగుతావు. ధర్మ ప్రకారం పెళ్లి చేసుకొని, ధర్మ ప్రకారము సంతానము, గృహస్థాశ్రమాన్ని చేసి, సరైనటువంటి పిల్లలను సంపాదించి, అన్ని ఇంద్రియాలను సరిగ్గా మన నియంత్రణలో పెట్టుకుని, ఇంద్రియ లోలత్వం లేకుండా శుచి శుభ్రతతోటి జీవితం గడపడం అనేటటువంటిది చాలా గొప్పది నాయన. మీరంతా ఎందుకు బాధపడతారు? మీరంతా కూడా దేవతల అంశాలు. నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు అని. అటు చూసేసరికి ద్రౌపది కనిపిస్తుంది. ఈమెనే వేసింది వీడికి, అందుకే రోజంతా గిలగిలగిల ఆడిపోతున్నాడు అని ఆయనకు అర్థమైపోయి ఉంటది. ఇది వ్యాస భాగం అలా లేదు, ఇది నాకు గెస్ అన్నమాట. ఉండొచ్చు, ఛాన్స్ అయితే ఫెయిర్ ఛాన్స్ అని అనుకుంటున్నా నేను. సో ఆయన అంటాడు, యజ్ఞయాగాలు ఇవన్నీ చేసి మంచిగా సంపాదించాలి కాబట్టి ఇంకా బెంగపడకు నువ్వు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవితం ఆనందంగానే ఉంటుంది, చాలా ఉన్నాయని ఆయన తర్వాత కొన్ని కథలు చెప్పడానికి ఉపక్రమిస్తాడు. అవి ఏమిటి, ఎలా ఉన్నాయని వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి
పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈరోజు మనము ఒకసారి విశ్లేషించుకుంటే ధర్మ పరిపాలన అనేటటువంటిది ఆ రోజుల్లో ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఆంజనేయ స్వామి చెప్పినట్టుగా యుగ ధర్మాలు ఎలా ఉండేవి, దాన్ని మనం అందరం ఎలా పాటించాలి అనేటటువంటి గొప్ప సత్యాలను తెలుసుకున్నాం. అరణ్య పర్వం అనేటటువంటిది ఇది వాళ్ళ అరణ్యమో తీర్థయాత్రనో తర్వాత ఏ రాక్షసులను చంపారో అనకుండా దుష్ట శక్తులన్నింటినీ ఎదుర్కొంటూ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా వాళ్ళు ధైర్యంగా ఫేస్ చేస్తూ ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా అందరూ ఒకరితోనొకరు యునైటెడ్ గా ఉంటూ యూనిటీ మెయింటైన్ చేస్తూ, ఇవి కాక మహోన్నతమైనటువంటి విషయాలు వీరందరి దగ్గర తెలుసుకుంటున్నారు. ఇది ఒకవేళ ధర్మరాజు కనుక రాజ్యమే చేసుంటే ఇన్ని విషయాలు తెలుసుకునేవాడు కాదు. ఎప్పుడో బోరు కొట్టినప్పుడు బ్రాహ్మణులు ఏదో చెప్తే వినేవాడేమో. కానీ ఇన్ని విషయాలు ఒక ఋషి ఏ విధంగానైతే జీవితం జరుపుతాడో అలాగా 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేయడం అనేటటువంటిది మాటలు కాదు. ఇది ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నా కూడా ధైర్యం తగ్గదు వారికి. అందరూ ధైర్యంగా ఉన్నారు. ఒకరి కష్టాలకు ఒకరు ఎదురు చూస్తూ, ఒకరి కష్టాలకు ఒకళ్ళు సపోర్ట్ గా నిలబడ్డారు. అర్జునుడు 5 ఏళ్ల పాటు రకరకాల విద్యలని, అస్త్రాలను, వీటన్నింటినీ నేర్చుకుని అర్జునుడు. ఇటు చూసినట్లయితే ఉన్న వారందరినీ కూడా జాగ్రత్తగా కాపాడడంలో భీముడు. ఏది ఏమైనప్పటికీ కూడా అర్జునుడు లేని లోటుని మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉంటూ ఉంటారు ఈ అన్నదమ్ములందరూ కూడా. ఇక ఈ ఘటోత్కచుడిని తీసుకున్నట్లయితే పిలవగానే తన జాతి, తండ్రి జాతి మరి వేరు వేరే రాక్షస జాతి అయినప్పటికీ కూడా, తల్లి దగ్గరే ఉన్నప్పటికీ కూడా తండ్రి మాటలు వినడము, వారి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని వీళ్ళతో పాటే ఉండడము, అది ఎంత ఉన్నతమైనటువంటిది, ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప ధర్మాన్ని సూచిస్తుంది. ఇక ఆంజనేయ స్వామి, హనుమంతుడు ఒకరికొకరు నిజంగా అన్నదమ్ములేం కాదు, కేవలం వాయు అంశతో ఉన్నవాళ్ళు. కానీ ఒకరితో ఒకరు కలిసినప్పుడు వారి మధ్య ఉన్నటువంటి చర్చలు, వారి మధ్యలో ఉన్నటువంటి అల్లరి పనులు, వారు చేసినటువంటి వారికి తెలుసుకున్నటువంటి నీతి బోధలు, ఉపదేశాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అరణ్య పర్వాన్ని మరింత గొప్ప పర్వము అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం ఉండదు మనకు. ఇక చివరిగా మార్కండేయ మహర్షి రావడం, మార్కండేయ మహర్షి చెప్పినటువంటి యుగ ధర్మాలు, పాపములు, ఈ ప్రారంభ సంచిత కర్మల వీటి గురించి చాలా డీటెయిల్ గా చెప్పడము, దానికి సంబంధించిన కథలు మళ్ళీ మనం తెలుసుకుంటాం వచ్చే వారం. వాటన్నిటి గురించి చెప్పడం బట్టి ఏమైందంటే ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు దెబ్బలు తగిలినప్పుడు బాధ వేయడం సహజం. ఎవరికైనా అనిపించడం సహజమే. ఎందుకు నేను కష్టాలు పడుతున్నాను, నన్ను కష్టపెట్టిన వాడు ఎందుకు సుఖంగా ఉన్నాడు, తప్పులు చేయడానికి ఏమాత్రము వెనకాడరు ఎందుకు జనాలు అనేటటువంటిది. సో ఇది అందరికీ వచ్చేటటువంటి అనుమానమే ఇక్కడ మనకు ధర్మరాజులో రావడం మనం చూసాము. అదే విధంగా చూసినట్లయితే మనకు ఈ రోజు తెలుసుకున్న వాటి లోపల గంధమాదన పర్వతంలో భీముడు వారందరితోటి పెట్టుకున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆర్గ్యుమెంట్ అనేది అంటామో, ఆ చర్చ చాలా గొప్ప చర్చ. ఎందుకంటే ప్రకృతి సంపద అందరికీ చెందాలి, ఒకరు నాకు చెందినది అని అంటే అది తప్పు అని చెప్పేసి ఏదైతే భీముడు వారితో మాట్లాడి వీటిని నేను తీసుకెళ్తాను, ప్రకృతి పైన అందరికీ కూడా అథారిటీ ఉన్నది అని చెప్పి చెప్పడము అది మహోన్నతమైనటువంటి విషయం. ఇక శ్రీకృష్ణ భగవానుడు ఎట్టి పరిస్థితుల లోపల కూడా వీరిని వదలకుండా, ఇది 3వసారి వీళ్ళ అరణ్యానికి వచ్చిన తర్వాత 3వసారి, మొదటిసారి వస్తాడు, మళ్ళీ 2వసారి ప్రభాస తీర్థంలో వచ్చాడు, ఇప్పుడు 3వసారి మళ్ళీ కామ్యక వనం దగ్గరికి, మళ్ళీ ఈ గంధమాదన పర్వతం దగ్గరికి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని చాలా సంతోషంగా వీళ్ళందరితోటి మాట్లాడటము, మరోసారి వీళ్ళందరికీ ధైర్యం చెప్పడము, ద్రౌపదికి కూడా ధైర్యం చెప్పడము, పిల్లలందరూ నా దగ్గర వారే ఉన్నారు అని చెప్పడము, ఉప పాండవులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పడము, యాదవ వంశాలన్నీ కూడా మీతోటే ఉంటాయి భయపడకండి అని చెప్పడము. మరి నిజం చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మకు అందరూ సమానమే అయినప్పటికీ కూడా మేము నీతోనే ఉంటాము అని ముందే మాట ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, అది మనం ఆలోచించాలి. అంటే ఆయనకు తెలుసు ఖచ్చితంగా అవతల వాళ్ళు తనని చూజ్ చేసుకోరు అన్న విషయం తెలుసు. మంచిని మంచే ఆకర్షిస్తుంది, చెడుని చెడే ఆకర్షిస్తుంది అన్న విషయము ఈ రోజు మనకు చాలా స్పష్టంగా తెలిసిందన్నమాట. సో కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవానుడి మాటలు, వారు చేసేటటువంటి మర్యాదలు, వీరు చేసినటువంటి అద్భుత తీర్థయాత్రలు, ఇంకా సగం కూడా కానటువంటి ఈ మహోన్నతమైనటువంటి అరణ్య పర్వంలో చాలా గొప్ప విషయాలని తెలుసుకున్నామని అనిపించింది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ చెప్పండి సార్, నాకు అనుమానం సార్, పాండవులను వాళ్ళు ద్రౌపది వస్త్రాభరణ చేయడం అప్పుడు కల్కి ప్రవేశించినాడా నాకు అనుమానం. కలిపురుషుడు ఉన్నమాట నిజమే గాని
కలిపురుషుడి ప్రభావం వల్ల జరగలేదు. కలిపురుషుడు, తర్వాత ద్వారక పురుషుడిని ద్వారకుడు అంటారు. ప్రతి టైం ని, ప్రతి యుగంను మరి ధర్మం ఉన్నప్పుడు అంత జరగాలని లేదు కదా సార్. అప్పుడు ధర్మం ఉంది కదా. అంటే యుద్ధం జరగాలి. యుద్ధం జరగకపోతే భూమిపైన భారం తగ్గదు కదా. ఇవాళ అదే కదా మనం కైవల్యాకృతి గ్రూప్ లో కూడా తెలుసుకున్నది. ఏమని తెలుసుకున్నాం మనము ఏంటంటే, ఎట్టి పరిస్థితుల లోపల కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గర 2 లక్ష్యాలు ఉన్నాయి, 2 గోల్స్. మొదటిది ఏంటంటే ఈ అధర్మాన్ని ముందు రూపుమాపడం, భూమిపైన భారాన్ని సమూలంగా తొలగించేయడం. రెండవది ఏంటి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మహాభక్తులకు అందరికీ కూడా ఒకే దెబ్బకి మోక్షాన్ని ఇచ్చేయడం, 1 షాట్ లో అందరికీ మోక్షాన్ని ఇవ్వడం. వాళ్ళలో ఉన్న చిన్న చిన్న తప్పులని, దోషములను సరిచేసి వారికి వెంటనే తన మోక్షాన్ని అందించడం. ఈ 2 రకాల లక్షణాలు ఈ 2 లక్ష్యాల విషయాలు జరగాలి అంటే, ఈ 2 లక్ష్యాలు సాధించాలి అంటే యుద్ధం జరగక తప్పదు. యుద్ధం జరగడం అంటే ధర్మరాజు మంచివాడు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం పెట్టుకోడు, ఏది కావాలంటే అది ఇచ్చేసేటటువంటి మనస్తత్వం. అదే కదా ధృతరాష్ట్రుడు చెప్తాడు కొడుక్కి, ఎందుకు నువ్వు బాధపడతావు వాళ్ళని చూసి, నువ్వు కూడా ఏమి తక్కువ కాదు, వాళ్ళు మయసభ కట్టుకుంటే నువ్వు ఇంకో సభ కట్టుకో, దానిదేముంది. కానీ వాళ్ళని ఇంకా ఓడించి వాళ్ళని ఏదో చెడు చేద్దామని అనుకోకు. నీకు నువ్వంటే ఎంత ప్రేమ వాళ్ళకి, ఎంత చెప్పినా వినరు. ఎందుకోసం అంటే అది అలా జరగవలసి ఉంది, ఆ యుద్ధము జరగవలసిందే. శ్రీకృష్ణుడు ఏమంటాడు, భూమికి మాటిస్తాడు, మేము వస్తాము, దేవతలం కొంతమంది, రాక్షసులం కొంతమంది వస్తాము, మాలో మేము కొట్టుకుంటాము, ఉన్న జనాలందరినీ లేపేస్తాం. అదే జరిగింది ఇక్కడ. కాబట్టి అది అక్కడ ఆ యుగంలో అది జరగాలి. ఎందుకంటే ఇంకా అప్పుడు కనుక జరగకపోతే ఈ దుర్మార్గం అంతా కూడా కలియుగంకి వచ్చేది. మన కలియుగాన్ని కాస్త క్లీన్ చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ నిశ్చయించారు. అందువల్ల ఇంత మాత్రమేనా జరిగింది, లేకపోతే మన కలియుగం ఇంకా దారుణంగా ఉండేటటువంటి పరిస్థితి మనము గుర్తించాలి. జై శ్రీకృష్ణ. అందరూ మంచి నిద్రలోకి వెళ్ళిపోయారా సార్? సాటర్డే ఈవినింగ్ నిద్రపోకుండా ఎట్లా సార్? అదే మరి. సరే మరి రేపు రాత్రి మళ్ళీ మనము మహాకావ్యము, ఈసారి వీలైతే నాకు టైం దొరికితే రఘువంశము నేర్చుకున్నాము, లేకపోతే మాలతి మాధవం తెలుసుకుందాం. టైం దొరికితే ఖచ్చితంగా రఘువంశం తెలుసుకుందాం. రఘువంశం ఉంది అంటే మాత్రము అందరూ జాయిన్ అవ్వండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా అందరినీ కూడా జాయిన్ చేయండి. రఘువంశం గనక ప్రారంభిస్తే 3 వారాలు కనీసం పడుతుంది. ఒకవేళ రఘువంశం ప్రారంభిస్తానో లేదో తెలియదు, ఎందుకంటే రేపు పొద్దున్న నాకు మార్నింగ్ నుంచే 11-12 దాకా నేను బిజీ, RSSB ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది కాక రేపు నేను పండిట్ దీన్ దయాళ్ గురించి మాట్లాడేటటువంటిది ఒక చిన్న అసైన్మెంట్ ఉందన్నమాట నాకు. అది ఆయన గురించి మాట్లాడేది ఉంది. ఆయన జీవిత చరిత్ర, ఆయన మరణం, తర్వాత మరణం మీద ఉన్నటువంటి అనుమానాలు, ఆయన దేశానికి చేసినటువంటి సేవ, జనసంఘ్ అని ఏదైతే అంటామో దానికి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, RSS కి ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆ తర్వాత ఈ అంత్యోదయ మూమెంట్స్ అని అంటారు, అంత్యోదయ మూమెంట్స్ కి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇవన్నీ కూడా రేపు పొద్దున చెప్పాలి నేను. సో అదొక మంచి ఇది, తప్పకుండా వినండి. సుమారుగా 20-30 నిమిషాల మధ్యలో ఉండే అవకాశం ఉంది, తప్పక వినండి. ఒక మహానుభావుడు, ఆయన పేరు మీద మనం ఎన్నో స్టాంపులు రిలీజ్ చేశాము. ఆయనది ఒక ఊరు పేరే ఆయన పేరు మీద మనము పెట్టేశాము. ఆయన పుట్టిన ఊరు పేరు ఇప్పుడు ఆయన పేరు మీద దీన్ దయాళ్ ధామ్ అని చెప్పేసి పెట్టామన్నమాట. అది కాక మళ్ళీ ఆయనది ఒక పెద్ద విగ్రహము కాశీ లోపల 63 అడుగుల విగ్రహం కూడా పెట్టారనమాట. చాలా తెలివైన వాడు. ఆయనను పండిట్ అంటారు. అంటే ఆయన ఏమంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా గోచి కట్టుకొని టోపీ పెట్టుకొని ప్రాపర్ బ్రాహ్మణ్ అనమాట ఆయన. అలా వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ఎగ్జామ్ లో టాప్ అవుతాడు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టాప్ అవుతాడు, ఆల్ ఇండియా టాపర్ వస్తాడు. చిన్నప్పటి నుంచి బాగా తెలివైన వాడు. అలాగనే అప్పటి నుంచి ఆయన అందరూ పండిట్ జీ అని పిలుస్తారు అనమాట. సో జీవితంలో పెళ్లి అది చేసుకోకుండా హిందూ ధర్మ ఉద్ధరణ కోసం అని చెప్పేసి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహానుభావుడు అనమాట. క్లుప్తంగా చెప్తున్నా, శ్రద్ధ ఉన్న వాళ్ళు రేపు తప్పకుండా వినండి. జై శ్రీకృష్ణ. ఎన్ని గంటలకు సార్? నేను పంపిస్తాను. అది ఇక్కడ కాదు, మా RSS లో. అది అయిపోయాక ఇక్కడ లింకు పంపిస్తారా? చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి రేపు తెలుసుకుంటాం. ఆయన పేరు మీద స్టాంపులు చాలా రిలీజ్ అయ్యాయి ఇండియాలో, సౌత్ ఆఫ్రికాలో. మహానుభావుడు. RSS స్థాపించింది ఆయనేనా సార్?
ఆర్ఎస్ఎస్ ని వాజ్పేయి స్థాపించిన గారు అక్కడికి డాక్టర్ వాజ్పేయి గారు ఆయన అనుచరుడు అంటే స్వాతంత్ర సమరయోధుడా ఆయన? అంటే ఏంటి ఆయన ఏం చేశారు? హిందూ ధర్మ ఉద్ధరణ పేరు చేశారు. విన్- హిందూ అదేనా? ధర్మం ఓకే ఓకే. హిందూ ధర్మం కోసం అని చెప్పి పోరాడారు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, ఈ భారతీయ జనతా పార్టీని మొదటి లోపల భారత జనసంఘ్ అనేవాళ్ళు. ఆ జనసంఘకి 1951 నుంచి 1967 వరకు జనరల్ సెక్రటరీగా చేశాడు. 1937 నుంచి 1951 వరకు ఆర్ఎస్ఎస్ లోపల ప్రాంత ప్రచారక్ అని చెప్పి మొత్తం ఉత్తరప్రదేశ్ లో ఆయన చాలా మహోన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకున్నారు. ఆ సమయంలో హిందువుల యొక్క సమైక్యత మాత్రమే భారతదేశానికి ఉపయోగపడుతుంది అని చెప్పాడు. దురదృష్టం ఏంటంటే మనం వేరే మతాలకు అవకాశం ఇవ్వడము, సెక్యులర్ కాన్సెప్ట్స్ వల్ల దేశం ఎంతో గొప్పగా ఎదగాల్సింది ఎదగలేకపోయింది. అది ఎప్పుడైతే మనకు మతం పద్ధతి లోపల డివైడ్ అయిందో దేశము, ఆ సమయంలోనే డివైడ్ అయిపోతే బాగుండేది. ఇది హిందుస్థాన్, అది పాకిస్తాన్ అంటే అయిపోయేది. దురదృష్టవశాత్తు మనది సెక్యులర్ గా పెట్టి మనకు ఈ రోజుల్లో ఇబ్బందులు, మన కాళ్ళు మనమే విరగొట్టుకున్నాం. దానివల్ల ఇప్పుడు మనము ఏది చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేసామన్నమాట. కానీ పాపం వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏ విధంగా చేశారు, వారి యొక్క పోరాటం వల్ల ఆయనను పాపము చాలా చిన్నతనంలో రైల్లోంచి తోసి చంపేస్తారు. 1968 లోపల ఆయన ప్రెసిడెంట్ అయిన 2 నెలలకే, ఈ భారతీయ జనసంఘకి ప్రెసిడెంట్ అయిన 2 నెలలకే రైల్లోంచి తోసి చంపేస్తారు. ఇప్పటి వరకు 5 సార్లు కోర్టులలో కేసులు వచ్చాయి. మొన్నటి వరకు కూడా, ఈవెన్ నిన్నగాక మొన్న కూడా కేసు నడిచింది ఆయన మీద. ఇది వినట్లేదా మీరు? అసలు దేశభక్తులు, దేశాన్ని మార్చినటువంటి మహానుభావులు. ఇప్పుడు ఈయన పేరు మీద అంత్యోదయ స్కీమ్స్ అని కొట్టండి, ఎన్ని స్కీమ్స్ దొరుకుతాయో మీకు ఇంటర్నెట్ లో. అవన్నీ ఆయనదే. అంత్యోదయ అంటే అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉంటారో జనాలు, వారి కోసం ఏం చేయాలి, విమెన్ సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ, మళ్ళీ తర్వాత మైక్రో సర్వీస్ సెక్టార్, తర్వాత స్మాల్ సెక్టార్, ఇండస్ట్రీస్ ఎట్లా రావాలి, సొంత మన దేశం యొక్క కల్చర్ తోని ఎలా తీసుకెళ్ళాలి, ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మీద వచ్చినదే కోవిన్. కోవిన్ అంటే కోవిడ్ కి వచ్చినటువంటి దాన్ని కోవిన్ అంటారు. ఆ కోవిన్ అనేటటువంటిది ఈయన ఇచ్చిన ఐడియానే. మన దేశంలో దొరికే జీన్స్, మన దేశంలో దొరికే వాటిని బట్టే మన జనాలందరికీ కూడా అందేలాగా చెయ్యాలి. అప్పుడే మనము విశ్వానికి కూడా గురువులాగా మారుతామని చెప్పాడు. అదే మనకు కోవిడ్ టైం లోపల అదే కాన్సెప్ట్ నరేంద్ర మోడీ గారు పాటించి, అప్పుడు కోవిడ్ సమయంలో మనకు సహాయమే చేయడమే కాకుండా మన ద్వారా తయారైనటువంటి ఎన్నో వస్తువులని అనేక చోట్లకు పంపించగలిగారు అనమాట. ఎన్నో దేశాలకు పంపించి ఎంతో మందిని బతికించుకున్నాం. సో అటువంటి మహానుభావుడు అనమాట ఆయన. అది కాక అంత్యోదయ, మీరు జస్ట్ ఆయన పేరు మీద DDU అని కొడితే చాలు, మీకు బోల్డ్ అని వస్తాయి. దీనదయాళ్ ఉపాధ్యాయ అని DDU అని కొట్టండి, బోల్డ్ అని వస్తాయి. మంచి వక్త ఆయన. ఆ రోజుల్లోనే 3 పత్రికలు నడిపించేవారు. ఒక మాసపత్రిక, ఒక వారపత్రిక, ఒక దినపత్రిక. మాసపత్రిక ధర్మం, రాష్ట్ర ధర్మం అని చెప్పేసి ఒక మాసపత్రిక, పాంచజన్యం అని చెప్పేసి ఒక వారపత్రిక, తర్వాత స్వదేశీ అనేటటువంటి ఒక దినపత్రిక. ఈ పత్రికలన్నీ కూడా చాలా రోజులు నడిపించేవారు. ఇట్లా మీరు ఎవరి గురించి అడిగినా కూడా మన దేశభక్తులు గాని, మన దేశానికి ఉపయోగపడ్డ వాళ్ళు కానీ, అందరి చరిత్ర మనం తెలుసుకుంటే చాలా మంచిది. సో రేపు పొద్దున అది కూడా ఒకటి మా టీం లోపల చెప్పేది ఉందన్నమాట. సో జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే, ఇవాళ మధ్యాహ్నం క్లాస్ అందరూ వచ్చారా? అర్థమైందా? అందరికి బాగా అనిపించిందా మధ్యాహ్నం క్లాసు? చాలా బాగుంది సార్. నేను రికార్డు ఇప్పటిదాకా అసలు చాలా అంటే చాలా, అసలు అయితే కానీ చెప్పనీకి రాదు సార్. మొత్తం అంతా మన కృష్ణుడి భాగవతము గుర్తే, అక్కడ కృష్ణుడు తీసేసి అమ్మవారిని పెట్టడమే తప్ప డిఫరెన్స్ ఏం కనిపించలేదు సార్. అమ్మవారిని మనము రీప్లేస్ అంతే, అయ్యవారిని తీసేసి అమ్మవారినిగా రీప్లేస్ చేస్తాం అంతే. కరెక్ట్. అది మనకేంటంటే అందులోపల ఏమవుతుందంటే ఇంకా కొద్దిగా వర్ణన ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు వైకుంఠ వర్ణన ఇవన్నీ మనకు ఉన్నాయి. యాక్చువల్ గా భాగవతంలో, శ్రీకృష్ణుడి భాగవతంలో వైకుంఠ వర్ణన మొత్తం ఉంది. మనం చేసుకున్నాం ఒకసారి ఎనీవే. సో అందరూ కూడా అద్భుతమైనటువంటి పంచమ వేదాన్ని చాలా శ్రద్ధగా విన్నారు. ఈ రోజు మొదట చెప్పిన 20 నిమిషాల పాటు వేదమునకు పురాణమునకు ఉన్న సంబంధము, నా జీవితంలో ఈ రెండిటి సమన్వయం ఏ విధంగా ఉపయోగపడింది అనేటటువంటి విశ్లేషణ మొదటి 20-25 నిమిషాలు మీ అందరికీ కూడా అందజేశాను. ఇవాళ మొత్తం ప్రవచనం మీరు వినకపోయినా పర్వాలేదు, ఆ 20-25 నిమిషాలు నేను మొదట్లో మాట్లాడిన మాటలు విని వాటన్నిటిని పాయింట్స్ లాగా రాసి దగ్గర పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఎంతో కష్టపడి ఎప్పటి నుంచో చెప్దామనుకున్నటువంటి పాయింట్స్ అవి
నా ఎనాలిసిస్ కరెక్టో తప్పో తెలియదు, కాకపోతే నాకు అనిపించిన మాటలు అవి. ఆ మొదటి 20-25 నిమిషాలు ఎంతో ఆలోచించిన తర్వాత మీ అందరికీ చెప్పినటువంటివి. అవి శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. రేపు రాత్రి రఘువంశం కానీ మాలతి మాధవంతో కానీ పునర్దర్శనం. రేపు నాకు సమయం ఏమాత్రం దొరికినా కూడా రఘువంశాన్ని ప్రారంభించుకుందాం, లేకపోతే మాలతి మాధవం అనేటటువంటి మహాకావ్యాన్ని, మాలతి మాధవం అనేటటువంటి నాటకాన్ని తెలుసుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అందరికీ శుభం భూయాత్, శుభం జరుగుగాక. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.